నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మన జీవితం ఎటువైపు వెళ్తుంది, నా జీవితం ఎటువైపు వెళ్తుంది, వేర్ ఈజ్ మై లైఫ్ హైడింగ్ టువర్డ్స్. సో ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. దట్ ఏదైనా చేస్తున్నప్పుడు కూడా నేను కరెక్ట్ చేస్తున్నానా, తప్పు చేస్తున్నానా, లేకపోతే నేను ఎటువైపు వెళ్తున్నాను, ఏంటి నాకేం అర్థం కాకుండానే నా జీవితం నేను అనుకున్నట్లు కాకుండా ఇంకొక విధంగా వెళ్ళిపోతుంది. అసలు ఆయన ప్లాన్ ఏంటి అంటే, మనం ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తారు అంటారు కదా. సో నేను ఇలా కావాలనుకుంటున్నాను, కానీ నాకు ఇది ఇలా కాకుండా ఇంకొకలాగా ఎందుకు జరుగుతోంది. సో ఇలాంటివి చాలా ఉంటాయి కదా. ఎస్పెషలీ లైఫ్ పట్ల కొంచెం మనకి ఎక్కువ కన్సర్న్ కూడా ఉంటుంది, ఎందుకంటే అది మన జీవితం. సో దాంతో మనకి కష్ట సుఖాలు అన్నీ ఉంటాయి. సో ఆ విధంగా ఈరోజు మన రీడింగ్ ఏంటంటే, నా జీవితం ఎటువైపు వెళ్తుంది, వేర్ ఇస్ మై లైఫ్ హెడింగ్ టువర్డ్స్. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ కార్డ్స్ పరంగా కావచ్చు, నెంబర్స్ పరంగా కావచ్చు, లేదు టైమ్ స్టాంప్స్ పరంగా కావచ్చు. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ విధంగా పైల్ సెలెక్షన్ చేసుకోండి. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో చూద్దాం పైల్ నెంబర్ 1 వాళ్ళకి నా జీవితం ఎటువైపు వెళ్తుంది, వేర్ ఈజ్ మై లైఫ్ హెడింగ్ టువర్డ్స్, ఆర్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్, అండ్ దాని నుంచి నేను ఏం తెలుసుకోవాలి. లైఫ్ నేను ఒక విధంగా అనుకుంటుంటే నాకు ఇంకొక విధంగా ఎందుకు జరుగుతుండొచ్చు. సో ఇవన్నీ మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో నేను ఈ రీడింగ్ ఎలా చేయాలనుకుంటున్నాను అంటే, ఇది మన ప్రెజెంట్ సిచ్యుయేషన్ కావచ్చు, ప్రెజెంట్ ఎనర్జీస్ కావచ్చు. ఈ ప్రెజెంట్ ఎనర్జీస్కి వస్తున్న బ్లాకేజెస్ ఏంటి, మనం సబ్కాన్షియస్గా మనం ఏం మేనిఫెస్ట్ చేస్తున్నాం, మన లైఫ్లో ఏం జరగాలని మనం గట్టిగా కోరుకుంటున్నాము. సో ఇలా కోరుకోవడానికి కారణమైన ఇన్సిడెన్సెస్ ఏంటి, అండ్ కాన్షియస్గా మనం దీన్ని ఓవర్కమ్ అవ్వడానికి మనం ఏం చేస్తున్నాము. ఇలా కాన్షియస్గా చేస్తున్న దానివల్ల మన ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, మనకి ఈ ఫ్యూచర్లో ఇలా ఉంటుంది అని చెప్పి మనకి ఏ విధంగా సంకేతాలు వస్తున్నాయి అంటే, మనం చుట్టుపక్కల ఎలాంటి మార్పులను గమనించవచ్చు. సో మన హోప్స్ కావచ్చు, మన డిజైర్స్ కావచ్చు, మనల్ని ఏ విధంగా అంటే మనం ఏ విధంగా హోప్ఫుల్గా ఉండాలి, ఎలా మనలోని భయాలను మనం తీసేయాలి, అండ్ మనకి మన హయ్యర్ సెల్ఫ్ నుంచి కావచ్చు, యూనివర్స్ నుంచి కావచ్చు వస్తున్న సూచనలు ఏంటి, తద్వారా మన ఓవరాల్ అవుట్కమ్ ఎలా మారుతుంది. అండ్ టాప్ ఆఫ్ ద డెక్లో మనకుంటున్న ఎనర్జీస్ వచ్చి 9 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. సో 9 ఆఫ్ సోర్డ్స్ మనకి మేజర్గా ఏం చెప్తుంది అంటే, మన ఇంటెన్షన్స్ ఏవైనా కానీ మన ఇంటెన్షన్స్ని మనం ఎంతవరకు ఆచరణ వైపు పెడుతున్నాం. మనం అనుకోవడం ఒకటి, ఆ అనుకున్న దాన్ని మనం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మనం అనుకున్నది ఇంప్లిమెంట్ చేయలేక మనం బాధపడుతున్నాం చూడండి, అదే మన 9 ఆఫ్ సోర్డ్స్. మనలో ఉన్న భయాలు కావచ్చు, మనలో ఉన్న బాధలు కావచ్చు, మనలో ఉన్న గిల్ట్ కావచ్చు, మనం అనుభవిస్తున్న ప్రెషర్ కావచ్చు, సిచ్యువేషన్స్ మనకు అనుకూలంగా లేకపోవడం వల్ల చుట్టుపక్కల వాళ్ళు మనల్ని కాకుల్లాగా పొడుస్తుంటే దాన్ని తీసుకోలేక ఏం చేయాలో అర్థం కాక మనలో మనం కుమిలిపోతూ రోజు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఏడ్చుకుంటాం చూడండి, ఎవరు చూడనప్పుడు. దాన్నే ఈ 9 ఆఫ్ కార్డ్స్ వచ్చి రిప్రజెంట్ చేస్తుంది. సో ఇంత బాధపడడానికి, ఇంత కుమిలిపోవడానికి, ఇంత ఆలోచించడానికి ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే జీవితం ఎలా ఉంది, ప్రెజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. మీ ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే 8 ఆఫ్ పెంటికల్స్, మంచి కార్డ్. మీరు ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు. టైం ఇప్పుడైతే మీకు ఫేవరబుల్గానే ఉంది. కాకపోతే ఏంటంటే మనం పని చేయాలి. పని చేయకపోతే ఫలితం అనేది రాదు. మీరు ఎంత కష్టపడుతుంటే మీకు అంత మంచి ఫలితం వస్తుంది అని చెప్పి మీరు ఖచ్చితంగా ఫిక్స్ అయిపోండి. అండ్ కష్టపడడానికో లేకపోతే పని చేయడానికో వెనకాడకండి. నేను ఇంత కష్టపడిపోతున్నాను కదా, నేను ఇంత కష్టపడినా కానీ నాకు ఫలితం రావట్లేదు అంటే మీ కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు చూడలేకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా మీరు చూస్తారు. మీ స్కిల్ని, మీ టాలెంట్ని, మీ లోపల ఉన్న
ఏదైతే శక్తి ఉందో, ఏదైతే మిమ్మల్ని అద్భుతంగా నడిపించగలుగుతుందో, ఏదైతే మిమ్మల్ని యునీక్గా పోర్ట్రే చేయగలుగుతుందో, అంటే మిగతా వాళ్ళకన్నా మీరు ఎలా డిఫరెంట్, మిగతా వాళ్ళ వర్క్ కన్నా మీ వర్క్ ఎలా డిఫరెంట్, మిగతా వాళ్ళకన్నా మీరు ఏ విధంగా అర్హులు ఏదన్నా దక్కించుకోవడానికి. సో మీ టాలెంట్ అనేది మీరు పూర్తి స్థాయిలో మీరు బయటికి తీసుకురావాలి. అండ్ ఈరోజు కష్టపడుతున్నాను అని బాధపడకండి, కష్టే ఫలి. అండ్ ఈరోజు ఎంత కష్టపడతామో రేపు అంత మంచి ఫలితాన్ని మనం ఖచ్చితంగా పొందగలుగుతాము. ఇక్కడైతే మీరు పని చేసిన దానికే మీకు ఫలితం వస్తుంది. అండ్ పని చేస్తున్నాను అని మట్టుకు ఎప్పుడు బాధపడకండి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉండాలి. అండ్ మనం ఏం పని చేసినా కానీ మన హార్ట్, మైండ్, సోల్ దానిపైన పెట్టి దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం పరిపూర్ణంగా దాన్ని మనం ఆస్వాదిస్తూ హ్యాపీగా మనం ఎప్పుడైతే మనం చేసే పని పైన మనం శ్రద్ధతో, కమిట్మెంట్తో ఆనందంగా చేస్తామో రిజల్ట్స్ కూడా మనకి అంతే ఆనందదాయకంగా ఉంటుంది. దీంట్లో మనకి మేజర్ బ్లాకేజెస్ కావచ్చు ఏంటి, 10 of Swords. సో మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు మీకు రావట్లేదు, లేదు నేను చేస్తున్న పనికి ఫలితం ఇంకొకరు తీసుకుంటున్నారు, రివార్డ్స్ కావచ్చు, అవార్డ్స్ కావచ్చు, గుర్తింపు కావచ్చు ఇంకొకరికి వస్తుంది, నా పనికి నాకు గుర్తింపు లేకుండా పోతుంది, లేదు నా పనికి నాకు తగిన ఫలితం రావట్లేదు, ఇంకెవరికో వస్తుంది, వాళ్ళు కూడా ఏంటంటే నాతో పాటే ఉండి నన్ను మోసం చేస్తున్నారు, నా వెనకల్లే ఉంటూ నన్ను వెనుపోటు పొడుస్తున్నారు, సో నేను ఇది తట్టుకోలేకపోతున్నాను. సో ఇలాంటి వాళ్ళని ఒక్కసారి క్షమించవచ్చు, 2 సార్లు క్షమించవచ్చు. మీరే ఒకసారి ఆలోచించండి, ఇలాంటి వాళ్ళని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీ వెంట తీసుకొని వస్తున్నారు. ఒక సామెత ఉంది, కరెక్టే, శత్రువుని పక్కనే పెట్టుకో అంటారు. ఎందుకు శత్రువుని పక్కనే పెట్టుకో అంటే వాడు ఏం చేస్తున్నాడో అట్లీస్ట్ మనం గమనించుకోవచ్చు అని చెప్పి. కానీ నిజం చెప్పండి, మీరు అంత ఇదిగా గమనించుకుంటున్నారా? మీరు మాయ మాటలకి పడిపోయి, మీరు వాళ్ళ మాయలో పడిపోయి, మీరు చేసేదంతా చేసేసిన తర్వాత కరెక్ట్గా ఆ ఫలితం టైం వచ్చినప్పుడు వాళ్ళు బుద్ధి చూపించుకున్నప్పుడు అప్పుడు బాధపడుతున్నారా? ఫస్ట్ నుంచే మీరు కొంచెం అలర్ట్గా ఉండి, మీరు కొంచెం గమనించుకొని, మీరు వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టినప్పుడు మీరు ఇంత బాధపడాల్సిన అవసరం రాదు కదా. సో మీరు గమనించుకోండి. మీరు గమనించుకోకపోవడం అనేది మన తప్పే. మనం ఎదుటి వాళ్ళని వీళ్ళు తప్పు చేసినారు అని చెప్తాము, కానీ ఆ తప్పుని మనం గమనించుకోలేకనో, లేకపోతే ఆ తప్పుని మనం తిప్పి కొట్టలేకనో, లేకపోతే అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తుండడం మన తప్పు కూడా కదా. సో మనం మన తప్పుని రెక్టిఫై చేసుకుందాం, మన ఫలితాన్ని మనమే సంపూర్ణంగా పొందాలి, మీ కష్టానికి మీకు గుర్తింపు దక్కాలి అంటే మటుకు మీరు ఇలాంటి వాళ్ళని దూరం పెట్టాలి. ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉన్నంత వరకు మీరు ఇలానే మోసపోతూ ఉంటారు, ఇలానే బాధపడాల్సి వస్తుంది. ఈ ఫలితాన్ని మనం పూర్తిగా చేజెక్కించుకోలేము. సో మీరు ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు? ఫుల్ న్యూ బిగినింగ్స్ కావాలి, లైఫ్ రీస్టార్ట్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, జాయ్ఫుల్గా ఉండాలి, మంచిగా ఉండాలి. సో చాలా ఆశపడుతున్నారు, దట్ యు ఆర్ హోపింగ్, యు ఆర్ ప్రేయింగ్ ఏమంటే ప్లీజ్ బ్లెస్ మీ, నన్ను కూడా ఒక్కసారి బ్లెస్ చేయండి, నా లైఫ్లో కూడా ఒకలాంటి మార్పు కావాలి, ఈ మార్పు నాకు ఒక మంచి పాత్ని చూపించాలి, సో దట్ నేను కూడా హ్యాపీగా ఉండాలి, నేను కూడా జాయ్ఫుల్గా ఉండాలి. ఈరోజు నాకు ఇలా ఉంది కదా, రేపు నాకు దీనికి కాంట్రాస్ట్లో ఉండాలి, అంటే పూర్తి భిన్నంగా ఉండాలి, నేనేంటో నేను నిరూపించుకోగలగాలి, నాకు అలాంటి ఆపర్చునిటీస్ రావాలి, కొత్త ప్రాణం స్టార్ట్ చేయాలనుకుంటున్నారనమాట. ఇదే మేనిఫెస్ట్ చేస్తున్నారు. లైఫ్ మారాలి, కొత్త ప్రయాణాలు మొదలవ్వాలి. అండ్ ఆ ప్రయాణంలో నేను గతంలో చేసిన పొరపాట్లని మళ్ళీ నేను రిపీట్ చేయకూడదు, నేను ఆహ్లాదకరంగా హ్యాపీగా లైఫ్ని ముందరకు తీసుకొని వెళ్ళాలి విత్ కరెక్షన్స్. ఇక్కడ ఏవైతే తప్పులు జరుగుతున్నాయో ఈ తప్పుల్ని రెక్టిఫై చేసుకొని ఇంకొంచెం బెటర్గా నేను ముందరకు వెళ్ళాలి. ఆ లీప్ ఆఫ్ ఫెయిత్, ఆ నమ్మకంతో నేను ముందరికి వెళ్ళాలి. సో మళ్ళీ నేను నా లైఫ్ని న్యూగా రీస్టార్ట్ చేయాలి, కాబట్టి నాకు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సో ఈ విధంగా మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. అండ్ ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఇలాంటి మేనిఫెస్టేషన్స్ జరిగినాయి. సో 10 of Pentacles వచ్చింది. యూజువల్గా 10 of Pentacles వచ్చి మనకి ఫ్యామిలీ కార్డ్ కింద తీసుకుంటాము, అబండెన్స్ కార్డ్ కింద తీసుకుంటాము, ఫినాన్షియల్గా కొత్త దారులు ఓపెన్ అవుతుండొచ్చు,
అంటే బ్లిస్ఫుల్ హ్యాపీ లైఫ్ని ఇండికేట్ చేస్తుంది, టుగెదర్నెస్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి వైఫ్ హస్బెండ్, ఇక్కడ పెద్ద ఆయన, ఇక్కడ 2 కుక్కలు, హ్యాపీ ఫ్యామిలీ. సో వీటిని ఇండికేట్ చేస్తుంది. కానీ పాస్ట్లో జరిగిన ఇన్సిడెన్సెస్ ఏమైనా ఉండొచ్చు అంటే మన ఫ్యామిలీ నుంచే, మనకి దగ్గర వాళ్ళ నుంచే మనకి అపోజిషన్ వచ్చి ఉండొచ్చు. మనం దాన్ని ఫైట్ చేస్తున్నాం. ఒక స్ట్రగుల్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మనకి ఫ్యామిలీ నుంచే స్టార్ట్ అయిన ఉండొచ్చు, మనకి చాలా దగ్గర మనుషుల నుంచే స్టార్ట్ అయిన ఉండొచ్చు. మనకి ఏదైతే మనీ రావాలో, ఇప్పుడు మనకి పూర్వీకుల నుంచి అంటే మనకి తరతరాలుగా రావాల్సింది ఏదో మీకు అన్యాయం జరిగి ఉంటుంది. లైక్ అంటే 4 fathers నుంచి మీకు రావాల్సిన ప్రాపర్టీ కావచ్చు, మనీ కావచ్చు, ఏదన్నా కానీ ఆ హెరిటేజ్ ఏదైతే ఉందో, మన పూర్వీకుల హెరిటేజ్ ఏదైతే ఉందో దాంట్లో మీకు అన్యాయం జరిగి ఉండొచ్చు. దగ్గర వాళ్ళే మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు. లేదు మీకు ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం కానీ, లేకపోతే ఇంకొకరితో అయినా కానీ, ఇప్పుడు దాయదులు ఒకరు ఉండరు కదా, దాయదులు మల్టిపుల్ పీపుల్ ఉంటారు. ఆ మల్టిపుల్ పీపుల్ అందరూ ఒక్కటైపోయి మిమ్మల్ని మటుకు దూరం పెట్టేయడము, మిమ్మల్ని ప్రాపర్గా ట్రీట్ చేయకపోవడము, మీకు చెప్పకపోవడము, మీకు చెప్పకుండానే వాళ్ళంతటి వాళ్ళు పని చేసేసేయడము, లేకపోతే ఏదన్నా కానీ మీ ఆధ్వర్యం వరకు అంటే మీ దృష్టి వరకు రానికుండా వాళ్ళే వర్కౌట్ చేసేయడము. ఆ తర్వాత ఏంటంటే ఏదో తూతు మంత్రంగా మీకు ఏదో ఇవ్వాలంటే ఇవ్వాలి అన్నట్లు ఇవ్వడము. అంటే మీకు అక్కడ న్యాయం జరగట్లేదు, అక్కడ ఫేర్ డెసిషన్స్ తీసుకోవట్లేదు, అక్కడ మీ ఒపీనియన్స్కి వాళ్ళు ప్రయారిటీ ఇవ్వట్లేదు. సో మీరు లేకుండా పనులు చేయడం కానీ, లేకపోతే మీరు ఏదైతే మీ భావాలు ఏవైతే ఉన్నాయో వాటికి అగెయిన్స్ట్గా పనులు జరగడం కానీ. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఒకటి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, దట్ మన వాళ్ళే మనల్ని ఇలా చేస్తున్నప్పుడు అది ఇంకా తీసుకోవడానికి చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది. సో ఇలాంటి సిచ్యుయేషన్స్ అన్నీ చూస్తున్నప్పుడు, ఇలాంటి మేనిఫెస్టేషన్ మనం సబ్కాన్షియస్గా చేస్తున్నప్పుడు కాన్షియస్గా మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాము, ఎటువైపు వెళ్తున్నాం. 4 of Wands. సో మీరు ఇక్కడ కంప్లీషన్స్ కోరుకుంటున్నారు. ఇంకా ఇట్లాంటి వాళ్ళతో నాకు ఎలాంటి సంబంధం వద్దు, ఇలాంటి వాళ్ళతో నాకు ఏదన్నా ఉన్నా కానీ దాన్ని ఏంటంటే పక్క చేసేసుకోవాలి. లైక్ అంటే నీది నువ్వు తీసుకొని నాది నాకు ఇచ్చే, లేదు సెటిల్మెంట్ కోరుకుంటున్నారు ఇక్కడ. సో ఈ సెటిల్మెంట్స్ వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా అయిన ఉండొచ్చు, ఎవరి మధ్యలో అయినా కానీ ఇక్కడ ఒక సెటిల్మెంట్, ఒక కంప్లీషన్ కోరుకుంటున్నారు. మీ వరకు మీరు ఒక హ్యాపీ ప్రాస్పరస్ లైఫ్, ఎలాంటి టెన్షన్స్ లేకుండా మంచిగా మీ లైఫ్లో మీరు ఎదగడానికి, మీరు హ్యాపీగా సెటిల్ అవ్వడానికి ఇక్కడ సెటిల్మెంట్స్ కావాలి. సో సెటిల్ అవ్వడానికి మీరేంటంటే ఇలాంటివన్నీ వదులుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ మీరు పని చేస్తున్నారు. సో పని దేని వైపు చేస్తున్నారు అంటే కొంతమంది మ్యారేజ్ వర్కౌట్ చేసుకోవడానికి, లేదు కమిట్మెంట్లో ఉండి ఈ కమిట్మెంట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని పోవడానికి, లైక్ మ్యారేజ్ చేసుకోవడానికి, అంటే ఒక ఫుల్ఫిల్మెంట్, ఒక రిలేషన్షిప్ పరంగా ఒక ఫుల్ఫిల్మెంట్, కెరియర్ పరంగా సెటిల్మెంట్, హెల్త్ పరంగా బెటర్మెంట్, ఫినాన్షియల్గా ఇంక్రిమెంట్. సో ఇవి కోరుకుంటున్నారనమాట. సో కాన్షియస్గా వీటికి ఏదైతే కావాలో ఆ విధంగా అడుగులు వేస్తూ వెళ్తున్నారు. అండ్ 4 నెంబర్ వచ్చి మనకి నెంబర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. సో మీరు మేనిఫెస్ట్ చేయడం మొదలు పెట్టండి. మీరు పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్గా యాక్ట్ చేయండి. మీకు 10-10 అనే నెంబర్ కనిపిస్తూ ఉంటే ఈ 10-10 మీకు ఏం చెప్తుంది అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీకు అది జరగడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్స్ జస్ట్ దట్ మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి, మీరు మనస్ఫూర్తిగా దాన్ని కోరుకోవాలి. ఓకే, సో ఇలా మీరు ఏదైతే కాన్షియస్గా ఎఫర్ట్స్ తీసుకొని వర్కౌట్ చేస్తున్నారో ఫార్ ది సెటిల్మెంట్, ఫార్ బెటర్మెంట్, ఫార్ ఇంక్రిమెంట్, సో ఇది జరిగితే మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. 9 of Cups, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ విషెస్ కమింగ్ ట్రూ. మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని అంతా మీరు తగ్గించుకోగలుగుతారు. ఫ్యూచర్ బ్రైట్గా ఉంది, ఫ్యూచర్ హ్యాపీగా ఉంది, స్థిమితంగా కూర్చోగలుగుతారు, ఊపిరి పీల్చుకోగలుగుతారు. ఏదైతే నిద్ర లేని రాత్రులు గడిపి అలసిపోతున్నారో, ఊపిరి పీల్చుకోవడానికి కూడా మీకు ఓపిక లేకుండా పోతుందో, ఎంతైతే బాధపడుతున్నారో, ఎంతైతే ఏడ్చుకుంటున్నారో, ఎంతైతే ఆ అవమాన భారం కావచ్చు, మన వాళ్ళు మనల్ని ఒక మాట అన్నప్పుడు అది గుచ్చుతూ ఉంటుంది కదా. సో ఈ హాంటింగ్ ఇది ఏదైతే ఉందో ఇవన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. హ్యాపీనెస్, పరిపూర్ణత వస్తుంది.
అబెండెన్స్ క్రియేట్ అవుతుంది, మీకంటూ మీకు ఒక ఐడెంటిటీ వస్తుంది, గుర్తింపు దక్కుతుంది. సో ఫ్యూచర్ చాలా చాలా హ్యాపీగా మంచిగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఫ్యూచర్ ఇలా తయారైన దానివల్ల మన ఎన్వైర్న్మెంట్ కావచ్చు, పరిస్థితులు ఎలా మారుతున్నాయి. మెజిషియన్ నాకు నిజంగానే ఈ రీడింగ్ ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ మీ. బిలీవ్ మీ యూ గైస్ దట్ నేను ఐ వాంటెడ్ టు రికార్డ్ ఇట్. నేను ఒక టైంలో రికార్డ్ చేయాలనుకున్నాను, కానీ అది ఆ టైంలో రికార్డ్ అవ్వలేదు. ఈ టైంలో రికార్డ్ అవుతుంది. అంటే ఇట్ హ్యాస్ a beautiful meaning with it, and you are going to become a magician. Your situations will change, environment change అవుతుంది, మ్యాజిక్ క్రియేట్ అవుతుంది, మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది. మీ దగ్గర మీకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ వస్తున్నాయి. వీళ్ళు అడ్డగోలుగా మీ దగ్గర నుంచి ఏదైతే తీసేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అది దక్కట్లేదు. మీకు ఏదైతే కావాలో అవన్నీ మిమ్మల్ని చేరుతున్నాయి. అండ్ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు మెజిషియన్. వీళ్ళు ఎంత మోసం చేసి, వీళ్ళు ఎంత ఎక్కువ షేర్ వీళ్ళ వైపు తీసుకున్నా కానీ, మీకు అన్యాయం చేసినా కానీ, మీకు ఇచ్చిన దాంతో మీరు ఆ మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నారు. మీరు కుబేరుడు స్థానానికి వెళ్తున్నారు. మీరు తీసుకున్న మీకు అన్ఫేర్గా మిమ్మల్ని వాళ్ళు మోసం చేసి నింటారు. మీకు ఫేర్గా మీకు జరగాల్సిన న్యాయం జరగలేదు. కానీ మీకు వచ్చిన దాంతో మీరు కుబేర స్థానంలోకి వెళ్తున్నారు. ఆ వచ్చిన దాన్ని మీరు సక్రమైన మార్గంలో పెట్టి దాంతో మంచి ఫలితాన్ని పొందినారు. మెజిషియన్ లాగా మ్యాజిక్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిన మ్యాజిక్తో మీరు అనుకున్న పొజిషన్లోకి మీరు వెళ్ళడమే కాదు, మీ ఎన్వైర్న్మెంట్ని, మీ పరిస్థితుల్ని కూడా మీరు మార్చుకోగలుగుతున్నారు. ఇక్కడ ఇన్ఫినిటీ సింబల్ ఉంది. సో ఇన్ఫినిటీ అబెండెన్స్ క్రియేట్ అవ్వడం కానీ, హ్యాపీనెస్ రావడం కానీ, బెటర్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంది. పరిసరాలు కూడా మారుతున్నాయి, సిచ్యువేషన్స్ మారుతున్నాయి, ఎన్వైర్న్మెంట్ మారుతుంది, అన్నీ మారుతుంది. మీకు ఆ ప్రొటెక్షన్ లభిస్తుంది. యాజ్ అబోవ్ సో బిలో సూచిస్తున్నారు. పైన ఏదైతే జరుగుతుందో కింద దాన్ని జరిపించేలాగా చేస్తున్నారు. అంటే ఏంటి, యూనివర్స్ ఏదైతే కోరుకుంటుందో, యూనివర్స్ మిమ్మల్ని ఎలా అయితే బ్లెస్ చేస్తుందో, మీరు ఆ అబండెన్స్ని మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోగలుగుతున్నారు. ఇక్కడ చూడండి, మొత్తం అంతా సంపదే. ఫ్లవర్స్ ఉన్నాయి, లీవ్స్ ఉన్నాయి, గ్రోత్ కనిపిస్తుంది, మీకు అన్ని ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎల్లో వచ్చి కలర్ ఆఫ్ అబండెన్స్. చూడండి, ఇక్కడ అంతా మీకు ఎల్లో కలర్ ఎక్కువ డామినెంట్గా కనిపిస్తుంది. గురువు నాలెడ్జ్ ఇస్తాడు, విజ్డమ్ ఇస్తాడు, అబండెన్స్ ఇస్తాడు. సో గురువు ఎవరికైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు అసలు వెనక్కి తిరుక్కొని చూడని అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళలోనే జ్ఞానం ఉంది, వాళ్ళకే మంచి తెలివి ఉంది, వాళ్ళకే మంచి బుద్ధి ఉంది. సో వాళ్ళు ఆ మంచి తెలివిని, ఆ మంచి బుద్ధిని మంచి వేలో కానీ వాళ్ళు ముందరకు తీసుకొని వెళ్ళగలిగితే ఏమీ లేకపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఆ స్కిల్ ఉంది, వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ చేయగలుగుతారు. ఈ ఫూల్ లాగా ఆ న్యూ బిగినింగ్స్ మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసి ఇన్ఫినిటీ వైపు వాళ్ళు వెళ్ళగలుగుతారు. వాళ్ళలో ఆ శక్తి ఉంది, మీలో ఆ శక్తి ఉంది, మీకు ఆ మ్యాజిక్ జరుగుతోంది. సో హోప్స్, డిజైర్స్, ఎలాంటి ఫియర్స్. సో మీ హోప్స్ ఏంటంటే దట్ నాకు ఒక దారి కాదు, నాకు 2 దారులు ఓపెన్ అవుతున్నాయి. ఈ 2 దారులు నా మంచి కోసమే ఓపెన్ అవుతున్నాయి. నేను ఈ రెండింటిని సక్రమంగా వాడుకోగలుగుతాను. నాకేం కన్ఫ్యూజన్స్ లేవు. నేను మంచి డెసిషన్స్ తీసుకోగలుగుతాను. నేను దీన్ని ఉపయోగించుకోగలుగుతాను, దాన్ని ఉపయోగించుకోగలుగుతాను. కొంతమంది మల్టీ టాస్కింగ్ చేస్తారు ఇక్కడ. సో మల్టీ టాస్కింగ్ నీడ్ నాట్ బీ ఇన్ 2 డిఫరెంట్ ఫీల్డ్స్. మనం చేస్తున్న ఫీల్డ్లోనే మల్టీ టాస్కింగ్ చేయొచ్చు. దట్ మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పనిలోనే ఆ పనిలో ఇప్పుడు మనం ఇంట్లో ఉంటాము. ఇంట్లో ఉన్నప్పుడు హౌస్ వైఫ్ మల్టీ టాస్కింగ్ చేస్తుంది. ఏ విధంగా మల్టీ టాస్కింగ్ చేస్తుంది? ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడంలో కానీ, లేకపోతే వంట చేసుకోవడంలో కానీ, పిల్లల్ని చూసుకోవడంలో కానీ, లేకపోతే ఎవరినైనా కానీ ఇన్ని పనులు ఒకరే చేయగలుగుతారు. అలానే ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ మనది ఉంది, అక్కడ మనం ఫార్మింగ్ చేస్తున్నాము. ఫార్మింగ్ చేస్తే అంటే ఆ ఫార్మింగ్లో కూడా మల్టిపుల్ థింగ్స్ని వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు, వాళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఆ విధంగా ఇక్కడ మీరు ప్రాపర్ డెసిషన్స్ తీసుకోగలుగుతున్నారు. మీ పైన మీకు హోప్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం తీసుకున్న డెసిషన్స్ మనకి చాలా ఫేవరబుల్గా టర్న్అవుట్ అవుతున్నాయో మన పైన మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కదా. మనం ఏమైనా చేయగలుగుతాము, ఎన్ని పనులైనా చేయగలుగుతాము. మన పైన మనకి ఆ భరోసా, నమ్మకం ఏర్పడుతుంది. సో అదే మీకు హోప్ని ఇస్తుంది.
అండ్ మన హయ్యర్ సెల్ఫ్ యూనివర్స్, మూవ్ ఆన్, లెట్ గో, యూ ట్రావెల్ ఫర్ ది బెటర్మెంట్, యూ మూవ్ ఫార్వర్డ్. మీరు ముందరికి వెళ్ళండి, మీరు కావాల్సిన దాన్ని మీరు పొందండి. మీ ప్రాణంని ఆపకండి, మీ ప్రాణాన్ని కొనసాగించండి. మీరు ఏదైతే ప్రాణం చేస్తున్నారో ఈ ప్రాణం కొనసాగుతున్న కొద్దికి మీరు బ్యూటిఫుల్ లైఫ్ని మీరు ఇమాజిన్ చేసుకోగలుగుతారు, బ్యూటిఫుల్ లైఫ్ని మీరు పొందగలుగుతారు. కొంతమందికి స్పిరిచువల్ గ్రోత్ ఉంది ఇక్కడ. సో స్పిరిచువల్గా కూడా మీరు చాలా స్ట్రాంగ్ అవుతున్నారు, యాజ్ వెల్ యాజ్ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతున్నాయి. మీ ప్రాణం అయితే మీరు ఆపకూడదు. యూ హ్యావ్ టు కీప్ మూవింగ్ ఫార్వర్డ్. ఈరోజు ఇలా డార్క్ నైట్ ఉండొచ్చు, కానీ ఎంతసేపు రాత్రి అలానే ఉండిపోదు. రాత్రి పగలు అవ్వాల్సిందే. చీకట్లో పనిచేస్తున్న వాళ్ళు చీకట్లోనే మాయమైపోతారు. వాళ్ళు వెలుగుని తట్టుకోలేరు, కానీ మీరు వెలుగు. కాబట్టి మీరు వెలుగు వైపు ప్రయాణం చేయండి. సో ఫైనల్ అవుట్కమ్ ఎలా ఉంది? 5 of Swords. మీ ముందర వాళ్ళు అసలు నిలబడలేరు. మీరు యుద్ధం గెలిచినారు. చూడండి, ఇక్కడ యుద్ధం గెలిచిన తన ముఖం పైన ఆ చిరునవ్వు చూడండి. కత్తులు చూడండి, 3 కత్తులు సరెండర్. ఆల్రెడీ కొంతమంది సరెండర్ అయిపోయారు. ఇంకొంతమంది ఇంకా మేము ఈ ఫైట్లో మేము కొనసాగలేము అని చెప్పి వాళ్ళ కత్తులు వదిలేసి ముఖాలు చూపించలేక వెళ్ళిపోతున్నారు. సో ఫైనల్ అవుట్కమ్ ఏంటి? మీరు ఏదైతే దక్కించుకోవాలనుకుంటున్నారో, మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో, ఎవరి ముందర మీరు కాలర్ ఎగరేసి నిలబడాలనుకుంటున్నారో, ఎవరికైతే మీలో ఉన్న టాలెంట్ కావచ్చు, మీరేంటి అనేది నిరూపించుకోవాలనుకుంటున్నారో, మీరు అవన్నీ చూడగలుగుతారు. ఎవరైతే ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినారో, ఎవరైతే ఈరోజు మిమ్మల్ని అవమానించినారో, అలాంటి వాళ్ళు మీ ముందర అసలు నిలబడలేరు. సో యూఆర్ బ్యూటిఫుల్లీ వర్కింగ్ అవుట్ యువర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దేంట్లో అయితే మీరు ఆ గెలుపు చూడాలనుకుంటున్నారో, దేంట్లో అయితే మీరు పోరాడి ఇన్ని రోజులు నా పోరాటం వృధా పోకూడదు అనుకుంటున్నారో, అలాంటివన్నీ మీరు గెలుస్తున్నారు. యు ఆర్ డిఫీటింగ్ యువర్ అపోనెంట్స్ అండ్ యువర్ అపోనెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ యూ. వాళ్ళకి ముఖం లేదు. వాళ్ళు చేసిన పనులకి, వాళ్ళు బిహేవ్ చేసిన విధానానికి, వాళ్ళు ఎలా అయితే మీ లైఫ్లో కాంప్లికేషన్స్ తీసుకొని వచ్చి మిమ్మల్ని సఫర్ చేస్తున్నారో, దాన్ని అంతా ఏంటంటే తిప్పికొట్టగలుగుతున్నారు. కర్మ అనేది ఒకటి ఉంటుంది. కర్మ ఎవరిని వదలదు. మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేసి నింటారు వీళ్ళు. వాళ్ళు బాగుపడడానికి, మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయడానికి కూడా కంకణాలు కట్టుకొని ఉంటారు కొంతమంది. సో ఎవరైతే చెడు బుద్ధితో చెడు చేయాలని చూస్తారో, ఆ చెడు ఏంటంటే వాళ్ళ వైపే వెళ్ళింది. దేవుడు మీ వైపు నిలబడ్డారు. మీరైతే ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటంలో అంతిమ విజయం మీదే. సో ఇక్కడ మనకి సోర్డ్స్ వచ్చి ఒక 4 కార్డ్స్ కనిపిస్తున్నాయి. సో కాంప్లికేషన్స్ ఉంటాయి లైఫ్లో. అబ్రప్ట్గా డెసిషన్స్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే ఏంటంటే మనం అసలు ఆ సిచ్యువేషన్స్ ఎక్స్పెక్ట్ చేయము. సో అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్న ఆ సిచ్యువేషన్స్లో మనం ఇమీడియట్గా డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉంటారు మీరు. సో అలాంటి వాటిని కూడా మీరు ఫేస్ చేసి ఉంటారు. ఎంతమంది మీ ముందరొచ్చి మిమ్మల్ని ఎన్ని విధాలుగా ప్రశ్నించినా కానీ, అది మీకు ఎంత బాధ కలిగించినా కానీ, ఆ బాధనంతా మీరు మూట కట్టుకొని ఇలా ఒక కొత్త ప్రయాణం మొదలుపెట్టి, ఈ ప్రయాణం నాకు చాలా సంతృప్తికరంగా, నాకు నా పట్ల విశ్వాసం పెరగడమే కాదు, నేనేంటో ప్రపంచానికి చూపించాలి అని చెప్పి మీరు చేసిన ప్రయాణం మిమ్మల్ని మెజిషియన్ స్థానంలో నిలబెట్టింది. మీరు మెజిషియన్ స్థానంలో నిలబడమే కాదు, మీరు స్థిరపడుతున్నారు. It's a very beautiful and powerful reading. I'm really happy for you. And నేను చేస్తున్న రీడింగ్స్ ఏదైనా కానీ మన కోసం చేస్తున్నాను. లైక్ ఇట్స్ అ కలెక్టివ్ గ్రూప్ రీడింగ్. ఇక్కడ ఒక 5 కార్డ్స్ పడినాయి. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఆల్ ద కార్డ్స్ బికాస్ వీ హ్యావ్ సంథింగ్ టు టేక్ ఫార్వర్డ్. 26, కార్డ్ నెంబర్ 6. 6 is all about love, family, intimacy, happiness, peace, టుగెదర్నెస్, హార్మనీ. సో 6 నెంబర్ మనకి ఇవన్నీ చెప్తుందన్నమాట. ద ట్రీ ఆఫ్ విషెస్ ఈజ్ కాలింగ్ యువర్ నేమ్ అండ్ ఆల్మోస్ట్ ఫర్గాటన్ విష్ విల్ నవ్ కమ్ ట్రూ. మనం ఏమనుకున్నాం, మన మేనిఫెస్టేషన్స్ మీరు ఏదైతే చేస్తున్నారో అది నెరవేరుతుంది. నెంబర్ 4 ఇస్ ద నెంబర్ ఫర్ మేనిఫెస్టేషన్ అని చెప్పినాను. మీరు ఏదైతే కోరుకొని ఇది ఇంక జరగదులే అని వదిలేస్తున్నారో అలాంటి కోరికలు నెరవేరుతున్నాయంట. ద ట్రీ ఆఫ్ విషెస్, ఏదైతే ఈ ట్రీ ఆఫ్ విషెస్ ఉందో, ఇట్ ఈస్ కాలింగ్ యువర్ నేమ్ నవ్. మీ టైం వచ్చింది. సో ఇప్పుడు మీరు ఏదైతే కోరుకున్నారో అది
జరుగుతుంది. సో బాధపడకండి, ఏడ్చకండి, ఆ మూడ్లోంచి బయటకు వచ్చేసేయండి. పాజిటివ్గా థింక్ చేయడం మొదలు పెట్టండి. అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అవి నెరవేరుతున్నాయి. సో నెరవేరుతున్నప్పుడు మనం బాధపడకూడదు. ఒక చాప్టర్ ఎండ్ అవుతున్నప్పుడు మళ్ళీ మనం విల్ రీవిజిట్ అవర్ పాస్ట్. మళ్ళీ మన గతంలో జరిగినటువంటి గుర్తొస్తాయి, మనల్ని హార్న్ చేసినట్లు అనిపిస్తాయి, మనల్ని ట్రిగర్ చేస్తాయి. మనం కూడా సహనం కోల్పోతాము, బాధపడతాము, ఏడుస్తాము, గొడవ పడతాము. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కొన్ని రోజులుగా జరగకుండా ఇప్పుడు జరుగుతున్నాయి. నేను మంచిగానే ఉన్నా కదా, ఒక బ్యాలెన్స్లో ఉన్నా కదా, మళ్ళీ ఎందుకు నాకు ఇవన్నీ ట్రిగర్ అవుతున్నాయి, నేను ఎందుకు మళ్ళీ ముందులాగా బాధపడడం కానీ గొడవ పడడం కానీ ఇలా ఎందుకు నేను చేస్తున్నాను అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఒక చాప్టర్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది. సో ఈ క్లోజర్స్కి లోపల మనం ఏదైతే పైలప్ చేసుకొని అది ఇంకా సార్ట్ అవుట్ అవ్వకుండా బాధపడుతున్నామో అలాంటివన్నీ మీరు వెంటౌట్ చేసేస్తున్నారు, అలాంటివన్నీ బయటికి వదిలేస్తున్నారు. అందుకనే ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకనే యూఆర్ రీవిజిటింగ్ యువర్ పాస్ట్. కానీ ఇక్కడికి ఇది ఒక ముగింపు జరుగుతోంది. మీరు ఏదైతే కోరుకొని ఆల్మోస్ట్ మర్చిపోయినారో, యూనివర్స్ మర్చిపోయింది, నేను మర్చిపోయినాను అనుకుంటున్నారో అలాంటి కోరికలు నెరవేరుతున్నాయి. సో మీరైతే మీ నమ్మకాన్ని వదలకండి. A wonderful surprise is coming. Something entirely new awaits you. మీకోసం ఏదో కొత్తది వెయిట్ చేస్తుంది. వండర్ఫుల్ సర్ప్రైజ్ మీ వైపు వస్తుంది. ఇట్లా ఫూల్ లాగా, లైక్ అంటే లీప్ ఆఫ్ ఫెయిత్, గుడ్డి నమ్మకంతో ఒక డెసిషన్ తీసుకొని ముందరికి వెళ్ళిపోతున్నాం. ముందర ఏముందో మనకు తెలియదు, కానీ ముందర ఒక వండర్ఫుల్ సర్ప్రైజ్ ఉందంట మీకోసం. సక్సెస్ అండ్ హ్యాపీనెస్ ఆర్ కమింగ్. ఎంజాయ్ అండ్ సెలబ్రేట్ లైఫ్. మనం ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో అదే చెప్తున్నారు. ఇది కార్డ్ నెంబర్ 27, ఏజ్ 27 అయి ఉండొచ్చు, 24 బర్త్డేస్ అయిన ఉండొచ్చు, ఇది 36, ఏజ్ 36 అయిన ఉండొచ్చు. ఇక్కడ నాకు ప్రిడామినెంట్గా కనిపిస్తున్న నెంబర్స్ బట్టి 10, 10, 9, 9. సో ఈ 10, 10, 9, 9 అనే నెంబర్స్ మీరు రిపిటేటివ్గా చూస్తుంటే అంటే 0909 కావచ్చు, లేదు 9999 కావచ్చు, లేకపోతే 10, 10 కావచ్చు, లేదు అంటే 1001 టైంలో కూడా 10, 1 ఇలాంటివి చూస్తుంటే మటుకు ఇవన్నీ ఏంటంటే ఏంజల్ నెంబర్స్ అంతా మీకు మళ్ళా ఎందుకు కనిపిస్తున్నాయంటే దే ఆర్ టెల్లింగ్ యూ దట్ యు నో డోంట్ లూజ్ యువర్ హోప్. మీ డెసిషన్స్ మీరు కరెక్ట్గానే తీసుకున్నారు, మీరు దానిపైన డౌట్ పడాల్సిన అవసరం లేదు. నేను కరెక్ట్ డెసిషన్స్ తీసుకున్నానా లేదా, నేను ఇలాంటి డెసిషన్స్ తీసుకున్న దానివల్ల నేను ఇలా సఫర్ అవుతున్నానేమో అని మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. మీకు మంచి జరుగుతోంది, మీకు మంచి జరగాలి. ఎందుకు అంటే కర్మ మనం ఏదైతే అనుభవిస్తున్నామో ఆ కర్మని మీరు ఏంటంటే యు ఆర్ ఆల్వేస్ కాన్షియస్. ఒక తప్పు జరుగుతున్నప్పుడు కూడా, తప్పు జరిగిన వెంటనే కావచ్చు, జరుగుతున్నప్పుడు కావచ్చు, మీరు రియలైజ్ అయిన ఉంటారు. మీకు అనిపిస్తూ ఉంటుంది, అరే నేను ఏదో ఎక్కడో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అనేది మీరు తెలుసుకుంటానంటారు. సో తెలుసుకునింది 100% మనం ఎగ్జిక్యూట్ చేయకపోయినా కానీ ఆ రియలైజేషన్ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఆ రియలైజేషన్ మీలో ఉంది కాబట్టే మీకు యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. మీకు యూనివర్స్ ఇలాంటి విజయాన్ని మీ వైపు పంపిస్తుంది. ఫాలో ద పాత్ ఆఫ్ యువర్ సోల్. మీ సోల్ మీకు ఏదైతే చెప్తుందో, అంటే మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఏదైతే గైడ్ చేస్తుందో ఆ వైపు వెళ్ళండి. ఇక్కడ రీన్డియర్ కనిపిస్తుంది, దుప్పి. దీని కొమ్ములు చాలా చాలా పవర్ఫుల్. ఈ కొమ్ముల వల్లనే దీని వైపు క్రూర మృగాలు రావాలన్నా భయపడతాయి. ఈ కొమ్ములు దీనికి బరువు ఎక్కినప్పుడు అది ఎంత తెలివిగలదో చూడండి, అండ్ దాంట్లో ఎంత జ్ఞానం ఉందో చూడండి. ఇది బరువు ఎక్కుతుంది. ఈ బరువు ఎంత ఎక్కుతుందంటే అది ఇంకా మోయలేనంత బరువు ఎక్కుతుంది. అది ఏం చేస్తుంది తెలుసా, ఈ కొమ్ములు అదే ఇంచేసుకుంటుంది. మనకు తెలియాలి దట్ యు నో మనం ఎక్కడ మన స్ట్రెంగ్త్ని ఉపయోగించాలి, ఎక్కడ మనం కామ్ అవ్వాలి అనేది. దానికి బరువు ఎక్కుతోంది, ఇది దాని బలం. దీనివల్ల అది శత్రువుని జయించగలుగుతుంది. కానీ అది మోయలేని రోజు వస్తుంది, అప్పుడు ఆ భారాన్ని అది దించేసి అది ఏం చేస్తుందంటే మళ్ళా కొమ్ములు వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంది. అప్పుడు వరకు అది ఎలా సస్టైన్ అవుతుంది అంటే దానిపైన దానికి ఉన్న నమ్మకం. అలా మీపైన మీకున్న నమ్మకాన్ని మీరు అసలు వదలకండి. డు నాట్ అలౌ ఎనీవన్ ఆర్ ఎనీథింగ్ టు స్టాప్ యూ. మిమ్మల్ని ఏది ఆపడానికి కానీ, మిమ్మల్ని ఏది అడ్డుకోవడానికి కానీ మీరు అస్సలు ఛాన్స్ ఇవ్వకండి. మీరు మెజిషియన్. సో మీలోనే మ్యాజిక్ ఉంది, మీలోనే టాలెంట్ ఉంది, మీలోనే స్ట్రెంగ్త్ ఉంది, మీలోనే అన్నీ ఉన్నాయి. సో అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగురుతూ ఉంటుంది.
సో ఏమి లేని వాళ్ళు, ఆత్రం ఉన్న వాళ్ళు, ఆవేశం ఉన్న వాళ్ళు ఎగురుతూ ఉంటారు. లెట్ దెమ్ మేక్ డ్రామా. వీఆర్ స్పెక్టేటర్స్, మనం అబ్జర్వర్స్ అనమాట. మనం గమనిస్తూ ఉందాం, చూద్దాం కర్మ ఏ వైపు ఎటు తీసుకొని వెళ్తుందో, ఎవరు ఏది దక్కించుకోగలుగుతారో. ఇది కార్డ్ నెంబర్ 2, ఇక్కడ 2. సో 2 లైఫ్లో ఆ బ్యాలెన్స్ అవసరం. 2 ఇండికేట్స్ బ్యాలెన్స్, 2 ఇండికేట్స్ పార్ట్నర్షిప్. సో ఆ బ్యాలెన్స్, ఆ పార్ట్నర్షిప్ అనేది లైఫ్లోకి వస్తుంది. ఫైనల్గా కార్డ్ నెంబర్ 37, ఎ మెసేజ్ ఈస్ ట్రయింగ్ టు రీచ్ యూ, బీ విజిలెంట్, ద స్పిరిట్ వరల్డ్ విషెస్ టు ఫైండ్ అండ్ టచ్ యూ. సో ఏదో మెసేజ్ మీ వైపు వస్తుందంట. ఈ మెసేజ్ మీ వైపు వస్తున్న దాన్ని మీరు గమనించుకోండి, మీరు అలర్ట్గా ఉండండి. ఇక్కడ నేను అలర్ట్నెస్ గురించి కూడా చెప్పినాను కదా. సో అంటే ఇక్కడ మనకి 10 of Swords వచ్చినప్పుడు వాళ్ళు మోసం చేస్తున్నారంటే వాళ్ళు మోసం చేసే వాళ్ళే, కానీ మనం అలర్ట్గా ఉండాలి కదా, మనం గమనించుకుంటూ ఉండాలి. అదే కార్డ్ నెంబర్ 37 చెప్తుంది. సో కార్డ్ నెంబర్ 37, a message is trying to reach you, be vigilant, the spirit world wishes to find and touch you. సో ఈ మెసేజ్ మీకు డ్రీమ్స్లో అయినా రావచ్చు, ఏంజల్ నెంబర్స్ మీకు కనిపిస్తున్నా కానీ, బర్డ్స్ ఎస్పెషల్లీ కాకుల్ని చూస్తుంటే, మీ యాన్సిస్టర్స్, మీ పితృదేవతలు మీ వైపు మీకు ఆ ప్రొటెక్షన్ని పంపిస్తున్నారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలు నెరవేరుతున్నాయని సూచనలు వాళ్ళు తీసుకొని వస్తున్నారు. బ్లాక్ క్యాట్, నల్ల పిల్లి కనిపించినా కానీ మీరు రియల్గా నల్ల పిల్లిని చూసినా, లేదు వీడియోస్లోనో అన్ఎక్స్పెక్టెడ్గా మీరు నల్ల పిల్లిని చూస్తుంటే కూడా మీకు అది కూడా ఒక ఇండికేషన్. పీకాక్ ఫెదర్స్ కావచ్చు, నల్ల పిల్లి కావచ్చు, అంటే తెల్లారితో నిద్రలేసే అలవాటే లేకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకరోజు నిద్రలేసి వెళ్ళి బాల్కనీలో నిలబడుకున్నా, లేకపోతే బయటకు వెళ్తే బాగా పూర్తి స్థాయిలో మనకి సూర్యుడు కనిపిస్తున్నప్పుడు ఆ సూర్యుడు చెప్తున్నాడు దట్ నువ్వు ఇలా వెలగబోతున్నావు. సో మీరు నిరాశ పడకండి, యువర్ విషెస్ ఆర్ కమింగ్ ట్రూ అని అది ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఇది కార్డ్ నెంబర్ 37. సో పైల్ నెంబర్ 1, మీరు ఏదైతే వినాలనుకున్నారో, మీ జీవితం ఎటువైపు వెళ్ళిపోతుందో, ఏమైపోతుందో అని మీరు ఆందోళన పడుతూ కంగారు పడుతుంటే కంగారు పడకండి. జీవితం ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, యూనివర్స్ ఈజ్ గైడింగ్ యూ అండ్ దెర్ ఆర్ స్పిరిట్ గైడ్స్ అరౌండ్ యూ హూ ఆర్ టెల్లింగ్ యూ దట్ మై చైల్డ్, యు ఆర్ బీన్ ప్రొటెక్టెడ్ అండ్ యు ఆర్ బీన్ గైడెడ్. మీరైతే సక్రమైన మార్గాన్ని ఎంచుకొని మీరు లైఫ్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికల్ని మీరు నెరవేర్చుకునే టైం వస్తుంది. వండర్ఫుల్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ మీ వైపు వస్తున్నాయి. ద ట్రీ ఆఫ్ విషెస్ ఈజ్ కాలింగ్ యువర్ నేమ్. సక్సెస్ అండ్ హ్యాపీనెస్ మీ వైపు వస్తుంది. ఫాలో ది పాత్ ఆఫ్ యువర్ సోల్. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా అయితే గైడ్ చేస్తుందో ఆ విధంగా మీరు ముందరికి వెళ్ళండి. మెసేజెస్ మిమ్మల్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి, అవి ఖచ్చితంగా మిమ్మల్ని రీచ్ అవుతే మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటిలన్నింటినీ నెరవేరుస్తాయి అని చెప్తున్నారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే నెంబర్ 2ని ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో, లేదు టైం స్టాంప్స్ ప్రకారం నెంబర్ 2ని సెలెక్ట్ చేసుకున్నారో, వెల్కమ్ టు యువర్ రీడింగ్. మనమైతే చూద్దాం మీ జీవితం ఎటువైపు వెళ్తుంది, మీ జీవితం ఎటువైపు వెళ్తుంది, వేర్ ఈజ్ యువర్ లైఫ్ హెడింగ్ టువర్డ్స్ అండ్ హౌ ఈజ్ లైఫ్ గోయింగ్ టు సర్ప్రైజ్ యూ. ఇవన్నీ మనం ఈరోజు చూద్దాం. ఫస్ట్ అయితే మనం కరెంట్ ఎనర్జీస్ని చూద్దాం. కరెంట్ ఎనర్జీస్ తర్వాత ఈ కరెంట్ ఎనర్జీస్లో మీకున్న బ్లాకేజెస్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత మీరు ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారో చూద్దాం. ఏం జరిగిందంటే ఇలాంటి మేనిఫెస్టేషన్స్ వైపు మీరు మగ్గు చూపిస్తున్నారో చూద్దాం. ఆ తర్వాత ఏంటంటే మనకి కాన్షియస్గా మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు మీ మేనిఫెస్టేషన్స్ని పూర్తి చేసుకోవడానికి. సో ఈ మేనిఫెస్టేషన్స్ పూర్తి అవుతున్నప్పుడు మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, సో ఫ్యూచర్ ఇలా మారిన దానివల్ల మీ పరిస్థితులు ఎలా మారుతున్నాయి, మీలో ఎలాంటి హోప్స్ క్రియేట్ అవుతున్నాయి, మీ హయ్యర్ సెల్ఫ్ కానీ యూనివర్స్ కానీ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తుంది, సో ఫైనల్ అవుట్కమ్ ఏంటి. ఓవరాల్ ఎనర్జీస్ టాప్ ఆఫ్ ది డెక్ నుంచి చూద్దాం మనకి. ఓకే, నేను ఇది ఆల్రెడీ టర్న్ చేసేసినాను. ఇది మీ ప్రెజెంట్ సిచ్యువేషన్. నైట్ ఆఫ్ పెంటికల్స్, బ్లాకేజ్, మీరు ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీరు మీ పాస్ట్లో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే మీరు ఇలాంటి మేనిఫెస్టేషన్స్ చేసుకుంటున్నారు, అండ్ కాన్షియస్గా మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు సో దట్ మీ ఫ్యూచర్ అన్నా బెటర్ అవ్వడానికి. సో ఈ ఫ్యూచర్ బెటర్ అవ్వడంతో మీ ఎన్వైర్న్మెంట్, మీ పరిస్థితులు ఎలా మారుతున్నాయి, మీకు ఎలాంటి హోప్స్ క్రియేట్ అవుతున్నాయి, మీరు ఎలాంటి కోరికల వైపు అడుగులు వేస్తున్నారు, అండ్ మీకు మీ హయ్యర్ సెల్ఫ్ కానీ యూనివర్స్ కానీ యాన్సిస్టర్స్ కానీ ఎవరైనా కానీ మీరు ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు మీ మధ్యలో లేని వాళ్ళ నుంచి మీకు ఎలాంటి
సంకేతాలు, ఎలాంటి హెల్ప్ వస్తుంది, ఫైనల్గా ఓవరాల్ అవుట్కమ్. అండ్ టాప్ ఆఫ్ ద డెక్లో మీకు వస్తున్న ఎనర్జీస్ ఏంటంటే ఏస్ ఆఫ్ వాండ్స్. బీ ఇన్స్పైర్డ్, స్టే ఇన్స్పైర్డ్, అండ్ ఓన్లీ దట్ ఇన్స్పిరేషన్ కెన్ గైడ్ యూ అండ్ లీడ్ యూ టువర్డ్స్ యువర్ గోల్. ఎప్పుడైతే మనం ఇన్స్పైర్డ్గా ఉంటామో, ఆ ఇన్స్పిరేషన్ అనే దాన్ని పట్టుకుంటామో, ఇక్కడ స్విచ్ వర్డ్ ఈజ్ ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ ఈజ్ నథింగ్ బట్ మిమ్మల్ని ఏది అంత ఇదిగా ఇన్స్పైర్ చేస్తుంది అంటే, ఒకటి మనకి లైఫ్లో ఏదైనా మనం చూసినప్పుడు కానీ, ఏదైనా అనుభవించినప్పుడు, ఆస్వాదించినప్పుడు మనకి ఏదైతే ఒక ఫీలింగ్ లోపల నుంచి వస్తుందో, దట్ యూనో ఎస్ నేను కూడా ఇలా చేయాలి, లేకపోతే నేను కూడా ఇలా ఉండాలి, నా లైఫ్ కూడా ఇలా మారాలి, నేను కూడా వీళ్ళలాగా ఎదగాలి. అది అంటే ఒకరి దగ్గర నుంచి మనం ఏదైతే స్ఫూర్తి పొందుతున్నామో ఆ స్ఫూర్తిని మీరు మొత్తం నింపుకోండి. ఇక్కడ స్ఫూర్తి అవసరం. సో మీరు ఎప్పుడైతే ఆ స్ఫూర్తిని, ఆ ఇన్స్పిరేషన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ఆస్వాదించగలుగుతారో, అక్కడి నుంచి మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. కెరియర్ పరంగా గ్రోత్ ఉంది, ఖచ్చితంగా గ్రోత్ ఉంది. అండ్ మీకు దక్కాల్సిన గుర్తింపు కావచ్చు, మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటిని మీరు గట్టిగా, అంటే మీరు ఇక్కడ దిస్ హ్యాండ్ ఇదేంటంటే మనకి యూనివర్స్ నుంచి వస్తున్న సపోర్ట్ అనమాట. చెయ్యి అందిస్తున్నారు, చేతిలో ఏముంది, ఒక వాండ్ ఉంది. ఈ వాండ్ అంటే ఇది ఒక కట్టె, ఈ కట్టెకి ఆకులు ఉన్నాయి. ఆకులు ఉంటే అర్థం ఏంటి, ఆకులు గ్రోత్ని, కొత్త చిగురుని, అంటే కొత్తదనాన్ని, ఎదుగుదలని, సంపదని, వీటినన్నిటిని ఇండికేట్ చేస్తాయి. సో ఆ విధంగా ఒక్క ఆకు కాదు, మల్టిపుల్ ఆకులు ఉన్నాయి. సో అవకాశాలు మన వైపు రావడానికి, ఆ అవకాశాలని మనం సద్వినియోగం చేసుకోవడానికి మనకైతే ఒక మార్గం ఏర్పడుతుంది అని చెప్పి మనకి స్ఫూర్తిని నింపడానికి మనకి ఇక్కడ ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో ఈ స్ఫూర్తిని నింపడానికి మీకు యూనివర్స్ పంపిస్తున్న సంకేతాలు కావచ్చు, యూనివర్స్ మీకు ఇస్తున్న ఆ సహాయ సహకారాలు కావచ్చు, మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు. మనకి ఒక వైపు నుంచి సహాయం రావడం గొప్ప కాదు, కానీ దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో, దానివల్ల మనం ఎలా బెటర్ అవుతున్నామో అనేదే పాయింట్. సో ఇక్కడ మీకైతే ఆ సహాయ సహకారాలు అందిస్తున్నారు, మీరు దాన్ని గమనించుకుంటున్నారా, దాన్ని ఉపయోగించుకుంటున్నారా, దానివల్ల మీరు ఎలా లాభపడుతున్నారు అనేది మీపైన ఆధారపడుతుంది. సో డ్రా దట్ ఇన్స్పిరేషన్, ఆ స్ఫూర్తిని మీరు ఏ విధంగా పొందుతారు. ఒకరి బయోగ్రఫీ చదివి మీరు ఆ స్ఫూర్తిని పొందుతారా, లేదు అంటే విప్లవ గీతాలు ఉంటాయి కొన్ని, ఇట్లా రోమాలు నెగ్గు పుడుచుకునేలాగా మనం ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి కానీ, మనం ఏదైనా కానీ ఒకటి చదివినప్పుడు, పోయిటరీ చదివినప్పుడు కావచ్చు, ఒక కవిత విన్నప్పుడు కావచ్చు, ఒక పాట వింటున్నప్పుడు కావచ్చు, ఆ పాటలో ఉన్న మంచి లిరికల్ వాల్యూని మనం అర్థం చేసుకున్నప్పుడు, అది మన జీవితానికి మనం అన్వయించుకున్నప్పుడు, మన జీవితాన్ని మనం ఎలా ముందరికి తీసుకొని వెళ్ళాలి, మనం ఎలా ఉండాలి, ఒక స్ఫూర్తిని మనం ఇంకొకరి నుంచి తీసుకున్నప్పుడు మనం ఎంత స్ఫూర్తిదాయంగా ఉండాలి అనేది కూడా మనకి అవగాహనలోకి వస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా నిదానంగా ఉంది. సో ఇంత నిదానంగా, ఇంత మెల్లిగా జరుగుతోంది కాబట్టి ఎప్పుడైనా కానీ సిచ్యువేషన్స్ ఫాస్ట్ పేస్లో జరుగుతున్నప్పుడు మనకు ఒక ఎగ్జైట్మెంట్, జాయ్, హ్యాపీనెస్ ఉంటుంది. స్లో పేస్లో జరుగుతున్నప్పుడు ఓపిక అవసరం. సో ఓపికగా ఉన్నాం అనుకోండి, దాన్ని కూడా ఎంజాయ్ చేస్తాం. ఓపికగా ఉండకపోయినాం అనుకోండి, అక్కడ విసుగు, చిరాకు, ఏందబ్బా ఎప్పుడు జరుగుతుంది, ఇంకెప్పుడు, ఎప్పుడు వస్తుంది, వస్తుంది అంటారు, ఎప్పుడు వస్తుంది, జరుగుతుంది అంటారు, ఎప్పుడు జరుగుతుంది. అరే అక్కడ ఉండేది పెంటికల్స్, స్లోయెస్ట్ నైట్ ఇన్ టారో. సో ఇంత జిడ్డు, ఇంత నిదానం ఇది ఇంకొకటి ఉండదు. ఆముదంతో చేతులు కడుక్కున్నట్లే జిడ్డు ఎట్లుంటుంది, ఎన్నిసార్లు సబ్బేసుకొని రుద్దుకోవాలి ఆ ఆముదం జిడ్డు వదలాలంటే, ఆ విధంగా. కానీ ఇంత మెల్లగా జరుగుతోంది అంటే అది నిలకడగా మీ దగ్గర ఉండడానికి వస్తుంది, అది చేతులు మారడానికి రావట్లా. ఫాస్ట్గా జరుగుతున్నటివి ఎప్పుడన్నా గమనించండి, గబగబా రావమ్మ మెరుపుతీగా అన్నట్లు మీ దగ్గరికి వస్తుంది, అది మళ్ళీ ఇంకొకరి దగ్గరికి షిఫ్ట్ అయిపోతుంది, ఇంకో దగ్గరికి వెళ్తుంది, చంచల స్వభావం ఎక్కువ ఉంటుంది, అని చక్క మారుతూ ఉంటుంది. నిదానంగా వచ్చింది ఎప్పుడైనా కానీ, అది ఎంత నిదానంగా అయితే వచ్చిందో అంత బలంగా, అంత దృఢంగా, అంత ఇదిగా మనతో నిలిచిపోతుంది అది. సో అంటే ఎంత కష్టపడి ఉంటే, ఎంత ఇదిగా దాని గురించి ఆలోచించిందంటే అది అంత ఇదిగా మన దగ్గరికి వస్తుంది, మన దగ్గర నిలుస్తుంది.
అది ఆలోచించండి. ఇది వెళ్ళిపోవడానికి రావట్లా, ఇది నిలవడానికి వస్తుంది. సో అందుకే టైం తీసుకుంటుంది. అంటే మిమ్మల్ని గుడ్డిగా నమ్మేసి సరే అని చెప్పి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వచ్చేసినారు అనుకోండి, మీరు అది కాదు అన్నప్పుడు పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది? మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలనుకుంటారు, మీతో ఉండాలనుకోరు. కానీ ఇక్కడ మిమ్మల్ని గమనించి మీ గురించి అంతా బాగా తెలుసుకొని మీ వైపు వచ్చినప్పుడు ఏంటంటే, వాళ్ళు అన్నీ తెలుసుకొని బాగా గమనించి మిమ్మల్ని అంత ఇష్టపడి వచ్చినారు కాబట్టి మీతో ఉండిపోవడానికి వచ్చినారు ఎప్పటికైనా కానీ. సో అది సంపద అయినా కావచ్చు, ఒక కెరియర్ అయినా కావచ్చు, ఒక రిలేషన్షిప్ అయినా కావచ్చు, ఏదన్నా కావచ్చు, మీతో పాటు స్థిరంగా ఉండడానికి వస్తుంది కాబట్టి టైం తీసుకుంటుంది. అందుకే ఇక్కడ స్ఫూర్తి అవసరం. ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇక్కడ ఈ వెయిటింగ్ పీరియడ్ ఉంది కాబట్టి అంత ఓర్పు ఉండదు, అంత పేషెన్స్ ఉండదు. ఆ పేషెన్స్ నిలుపుకోవాలి కాబట్టి ఇక్కడ స్ఫూర్తిని తీసుకోవాలి, ఇక్కడ ఇన్స్పిరేషన్ని తీసుకోవాలి. అందుకని ఇన్స్పిరేషన్ ఇస్ ద స్విచ్ వర్డ్ ఫర్ దిస్ పైల్. బ్లాకేజ్ ఏంటి? హ్యాండ్ మ్యాన్. ఇదే హ్యాండ్ మ్యాన్ స్పీక్స్ అబౌట్ స్టాగ్నేషన్. నిలిచి అక్కడ నిశ్శబ్దం, అక్కడ ఏంటంటే అక్కడ నిస్పృహ, అక్కడ నిజాయితీగా ఉంటూనే మనకేంటంటే ఆ నిజాయితీ వైపునే మళ్ళీ ఆ నిజాయితీనే మనం శంకిస్తామన్నమాట, డౌట్ పడతాం. అరే నేను ఇంత మంచిగా ఉన్నాను, నేను ఇంత ఇదిగా చేస్తున్నాను, నా వల్ల అయిన దానికన్నా నేను ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నాను, నేను ఇంత చేస్తున్నా కానీ నాకు ఎక్కడ ఒక వెలుగు కనిపించట్లేదు, ఒక మార్పు కనిపించట్లేదు, ఏది నా వైపు వస్తున్నట్లు అనిపించట్లేదు. ఇదేందిరా ఈ నిశ్శబ్దం ఏంది, ఈ స్తబ్దత ఏంది, ఇట్ట ఆగిపోయింది ఏంది, నా జీవితం ఏంది, నేనే ఎటువైపు వెళ్తున్నాను? ఇంత కష్టపడో లేకపోతే ఇంత పేషెన్స్గా వెయిట్ చేస్తున్నప్పుడు నాకు కావాల్సిన ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మీ ఫలితం ఏంటి? రెట్టింపు స్ట్రెంగ్త్ మీలో నింపడానికి, ఇలా ఉల్టా హ్యాంగ్ అవ్వడానికి చాలా స్టామినా కావాలి. సో మీ బ్లాకేజ్ ఏంటంటే, మీ స్టామినా మీరు ఇంకా పెంచుకోవాల్సింది ఉంటుంది, నాలెడ్జ్ పెంచుకోవాల్సింది ఉంటుంది. యూ హ్యావ్ టు రియల్లీ గెయిన్ మచ్ మోర్ విజ్డమ్. సో ఇవన్నీ జరగడానికి మీలో ఏదో ఒక మిస్సింగ్ ఫ్యాక్టర్ ఉంది, అది మీకే బాగా తెలుసు. ఈ మిస్సింగ్ ఫ్యాక్టర్ కూడా లేకుండా మీరు ఒక పరిపూర్ణమైన స్థితిలోకి రావడానికి ఇక్కడ ఒక పరీక్ష నడుస్తుంది, ఇదే బ్లాకేజ్. సో ఇక్కడ మీరు ఎంత ఓపిక్గా, ఎంత తెలివిగా, ఎంత మంచిగా, ఎంత వైజ్గా మీ టైంని మీరు యూటిలైజ్ చేసుకొని మీరు ఉండగలుగుతారో మీరు అంతకంత పొందుతారు. ఇక్కడ కొంచెం సడలింపు, కొంచెం మీరు అంటే ఇంత పని చేసి, ఇంత కష్టపడి, లేకపోతే ఇన్ని రోజులు వెయిట్ చేసి, లేకపోతే ఇంత ఇదిగా ఉన్నదానికి ఇక్కడ కొంచెం అటు ఇటు అయింది అంటే మొత్తం ఇట్లా వెనక్కి పోతుంది. గమనిస్తుంది. ఇక్కడ వీళ్ళు అనుకున్నట్లు, లేకపోతే ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇది అనుకున్నట్లు ఇక్కడ కనిపిస్తూ ఉంటేనే దగ్గరికి వస్తుంది. కనిపించకపోతే ఇంకొక 2 అడుగులు వెనక్కి వేస్తుంది. అంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. 2 అడుగులు వేసి ఇంకా ఎక్కువ టైం పట్టాలా, లేకపోతే 2 అడుగులు తొందరగా ముందరికి వేసి మిమ్మల్ని రీచ్ అవ్వాలా, మీ చేతుల్లోనే ఉంది. సో మీలో మార్చుకోవాల్సింది, మీలో పెంచుకోవాల్సింది ఏంటో మీరే గమనించండి. అదే బ్లాకేజ్ ఇక్కడ. సో సబ్కాన్షియస్గా మీరు 2 nights 12 టైంలో 12 కానీ 1 నెంబర్ చూస్తానంటే ఇట్స్ అన్ ఇండికేషన్ అగైన్. నైట్ ఆఫ్ కప్స్ 2 స్లో నైట్సే, కాకపోతే దీనికన్నా ఇది కొంచెం బెటర్. నైట్ ఆఫ్ కప్స్ వచ్చి మనకి రిలేషన్స్ పరంగా, లవ్ పరంగా మనకి ఇండికేషన్ అనమాట. దట్ సమ్వన్ రియలీ లవింగ్ యూ ఈజ్ వెయిటింగ్ టు ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ యు ఆర్ మేనిఫెస్టింగ్ ద సేమ్. మీరు అదే కోరుకుంటున్నారు. మంచి వ్యక్తి, మంచి సావాసం, మంచి ఒక హార్ట్ఫుల్ పర్సన్ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు. నీడ్ నాట్ బీ రొమాంటిక్ పార్ట్నర్. కొంతమందికి రొమాంటిక్ పార్ట్నర్ అంటే వైఫ్, హస్బెండ్, లైక్ అంటే లవ్ పార్ట్నర్ కావచ్చు, లేకపోతే కంపానియన్ కావచ్చు, ఇలా కోరుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే మనకి సలహాలు ఇవ్వడానికి, లేకపోతే మనం ఏదన్నా అనుకున్నప్పుడు మన మాట విని మనల్ని ఓదార్చడానికి ఆ షోల్డర్ కోరుకుంటాం కదా, సో అలాంటిది. సో ఇక్కడ లిటరల్గా మీరు ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారంటే ప్రేమను మేనిఫెస్ట్ చేస్తున్నారు, ప్రేమించే వ్యక్తులను మేనిఫెస్ట్ చేస్తున్నారు. అర్థం చేసుకొని మనల్ని
కరెక్ట్గా గైడ్ చేయగలిగే వ్యక్తుల కోసం, అర్థం చేసుకొని మనతో జీవితాన్ని పంచుకునే వ్యక్తుల కోసం, అర్థం చేసుకొని మనల్ని ప్రేమించి మనల్ని మనలాగా ఉండేలాగా చూసుకునే వ్యక్తి కోసం మేనిఫెస్ట్ చేస్తున్నారు. బ్యూటిఫుల్. పాస్ట్లో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయంటే హర్మిట్. ఎందుకు మిమ్మల్ని మీరు ఒంటరి చేసుకోవాలని చూస్తున్నారు? ఎందుకు మిమ్మల్ని మీరు ఒంటరి చేసుకున్నారు గతంలో? మనుషులంటే విరక్తి, విసుగు, ఏంద్రా ఇది, దేవుడా ఇట్లున్నారేంటి, వీళ్ళ ఆలోచనలు ఏంటి ఇట్లున్నాయి, వీళ్ళేంటి ఇట్లాంటి పనులు చేస్తున్నారు, లేకపోతే నాకేంటి ఏం జరగట్లేదు, నేను తెలుసుకోవాల్సింది ఏంటి. ఇక్కడ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్తో పాటి సిచ్యువేషన్స్ని అన్నిటినీ ఓవర్ అనలైజ్ చేసేసి తింటారనమాట. టూ మచ్ థింకింగ్. చాలా కాసి వడబోసేసి ఆ వడబోసిన దాంట్లో ఇప్పుడు టీ ఫర్ ఎగ్జాంపుల్ మనం మరగబెడతాం. ఇరానీ చాయ్ చాలా టేస్టీగా ఉంటుంది అంటారు కదా, దట్ మరిగే కొద్దికి టేస్ట్ పెరుగుతుంది, ఆ ఫ్లేవర్స్ పెరుగుతాయి అంటారు కదా. సో ఆ విధంగా టీ మరుగుతుంది. లీటర్ పాలు పోస్తే అక్కడ మనకి ఒక 10 ml చాయ్ వచ్చింది అంటే అంత మరగబెట్టేసి ఆ లాస్ట్లో ఉంటుంది చూడండి, ఆ సారంలో ఆ మిగిలిన కొంచాన్ని తీసుకొని బయటకు వచ్చినారు. సో దానివల్లనే ఏంటంటే లైఫ్ని చిన్న వయసులోనే చాలా ఎక్కువ చూసేసినప్పుడు, లేదు లైఫ్ని మనం చాలా తొందరగా చాలా విషయాలను మనం గ్రహించినప్పుడు మనిషిలో ఒకలాంటి వైరాగ్యం ఏర్పడుతుంది. సో ఇక్కడ ఆ వైరాగ్యమే వచ్చింది. అంటే ముసలి వయసులో రావాల్సిన వైరాగ్యం కొంతమందికి చాలా యంగ్ ఏజ్లో వచ్చేసింది. సో ఈ వైరాగ్యాన్ని తట్టుకోలేక ఈ ఒంటరితనం కావచ్చు, అంటే మన ఐడియాస్ మనం ఏదైతే అనుకుంటున్నామో అవి మ్యాచ్ అవ్వట్లేదు. మన కంపానియన్స్ అయి ఉండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చు, లేకపోతే మన సిబ్లింగ్స్ అయి ఉండొచ్చు, మన పేరెంట్స్ అయి ఉండొచ్చు. వీళ్ళకి మనం ఏదైతే వ్యక్తపరుస్తున్నామో లేకపోతే మనం ఏదైతే థింక్ చేస్తున్నామో వాళ్ళకి వింతగా కనిపిస్తుంది, వాళ్ళకి అర్థం అవ్వట్లా, వాళ్ళు సింక్లో లేరు. సో ఆ సింక్లో ఉన్న వ్యక్తులు కావాలని చెప్పి ఇక్కడ మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో కాన్షియస్గా ఎలాంటి టవర్, ప్లీజ్ నేను ఒకటి చెప్తున్నాను, మీరు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక బ్యాలెన్స్లో ఉండి దాన్ని ఇంబ్యాలెన్స్ అయిపోయి ఏదో జరగాలని మీరు అనుకుంటూ అది జరగకపోవడంతో ఆ ఫ్రస్ట్రేషన్ని మీ లోపల నుంచి తీసేయడానికి కావచ్చు, లేకపోతే మీరు అంటే వెంటనే వ్యక్తపరిచేయాలనే దీంతో మీరు ఏదేదో చేసేస్తున్నారు. అలా చేసిన దానివల్ల నష్టపోతారు. ప్లీజ్ అలా చేయకండి. తొందరపాటు నిర్ణయాలు కానీ ఎవరైనా ఒక సలహా ఇస్తే దాన్ని తొందరగా ఏదో అంటే ఇది చాలా గొప్ప సలహా, దీన్ని నేను వెంటనే ఇంప్లిమెంట్ చేయకపోతే నేను చేజార్చుకుంటానేమో అని చెప్పి అలా తొందరపాటు నిర్ణయాలు కానీ, డోంట్ జంప్ ఇన్ టు కన్క్లూజన్స్. హేస్ట్ మేక్స్ వేస్ట్ అన్నట్లు మీరు కాన్షియస్గా, మీరు సబ్కాన్షియస్గా మీరు ఏదైతే కోరుకుంటున్నారో కాన్షియస్గా మీరు ఇంప్లిమెంట్ చేసే దగ్గరికి వచ్చేటప్పటికే అది బ్లాస్ట్ అవుతుంది, అది వర్కౌట్ అవ్వట్లేదు. సో మీరు ఏదైతే పద్ధతి ఎంచుకుంటున్నారో, మీరు ఏ విధంగా అయితే ముందరకు వెళ్తున్నారో అది వర్కౌట్ అవ్వట్లేదు, అది వర్కౌట్ అవ్వదు. అట్లా మీరు సహనంతో ఉండాలి. మీరు కొంచెం ఓపిక అనేది ఇక్కడ మామూలు వ్యక్తుల కన్నా మీకు ఇంకా ఎక్కువ ఓపిక కావాలి. భూమాతని ఓపికతో మనం పోలుస్తాం కదా, అలా మాత్రం భూమాత అంత శక్తి మీలో ఉండాలి, భూమాత అంత ఓపిక మీలో ఉండాలి, భూమాత అంత ప్రశాంతంగా మీరు ఉండగలగాలి. మీరు చాలా మంచి వ్యక్తులు, మీకు మంచి ఇవి మీ ఇంటెన్షన్స్ మంచివి. కాకపోతే ఇక్కడ ఏంటంటే స్పర్ ఆఫ్ ద మూమెంట్లో మీరు ఆ సహనాన్ని కోల్పోయి మీరు సృష్టిస్తున్న విధ్వంసం వల్ల మీరు చేసిందంతా సున్నా అయిపోతుంది. అంతకు ముందు వరకు మీరు ఎంత ప్రేమగా ఉన్నా, మీరు వాళ్ళ కోసం ఎంత చేసినా, మీరు ఆ వర్క్ స్పేస్లో అయినా కానీ మీరు కష్టపడి మీరు ఆ ప్రాజెక్ట్లో మీరు చాలా ఇన్పుట్స్ ఇచ్చి ఉంటారు, మీరు లేకపోతే అసలు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయి ఉండదు. అలాంటిది లాస్ట్కి వచ్చి ఏదో ఒకటి అనేటప్పటికనో లేకపోతే ఏదైనా ఒకటి మీకు అనుకూలంగా జరగకపోతేనో మీరు అక్కడ మాట్లాడుతున్న మాటలు కావచ్చు, మీరు బిహేవ్ చేస్తున్న విధానం కావచ్చు, అది మొత్తం ఏం చేస్తుందంటే మీరు చేసిన మంచినంతా తీసేస్తుంది. కానీ మనకు కావాల్సింది అది కాదు కదా. సో అది గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ ఇంపాక్ట్ ఎట్లుంటుంది. క్వీన్ ఆఫ్ వాన్స్, మొండోళ్ళు. సో మీకు క్లారిటీ ఉంది మీకు ఏం కావాలనేది. రచ్చ చేసో రావణ్యం
చేసుకొని ఏది చేసుకొని లాస్ట్కి నాకు కావాల్సింది నేను తగ్గించుకుంటా అంతే. సో అన్నిటిపైన మీకు పరిజ్ఞానం లేకపోవచ్చు, అన్నిటిపైన మీకు క్లారిటీ లేకపోవచ్చు, కానీ మీ పైన మీకు ఏం కావాలి పైన మీకు మంచి క్లారిటీ ఉంది. అదే మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. మీరు మీ లైఫ్కి మీరే ఓనర్, మీరే అన్నీ. సో వెన్ యూ కెన్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ యూ కెన్ హ్యాపీలీ ఫ్లై. దట్ తప్పు చేసినా నేను తప్పు చేసినానని ధైర్యంగా ఒప్పుకునే ధైర్యం అందరికీ ఉండదు. తప్పు చేసినా ఒప్పు చేసినా నా లైఫ్ని నేను లీడ్ చేస్తున్నాను రాబాయ్, నా నా నాకు నచ్చినట్లు. సో ఆ విధంగా మీకు నచ్చినట్లు మీ లైఫ్ని మీరు మలుచుకుంటారు. మీకంటూ మీకు ఒక ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. ఇండిపెండెంట్గా ఎవరి పైన ఆధారపడకుండా మీకంటూ మీరు ఒక ప్రపంచాన్ని సృష్టించుకోగలుగుతారు. మీలో ఆ టాలెంట్ ఉంది. కాకపోతే ఇక్కడ మీరు తీసేయాల్సింది ఏంటి అంటే తొందరపాటు నిర్ణయాలు. కోపం వచ్చినప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకోండి. మాట్లాడేటప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాము అనే దానిపైన కొంచెం కాన్షియస్గా కొన్ని రోజులు మనం దానిపైన హోల్డ్ తెచ్చుకునేంత వరకు. సో మాటలు వదలకండి, తొందరపడి గొడవలు పడకండి, కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. అంటే ఒకే రోజు అది వెళ్ళిపోదు, ఎందుకంటే ఒకే రోజు అది రాలేదు కాబట్టి. అది కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా మనతో పాటు కొంతమందికి పుట్టుకతో వచ్చినట్టు పుట్టుకల దాకా పోవు. కానీ కొన్నిటిని మనం మధ్యలో మార్చుకోలేకపోయినాం అనుకోండి, మన లైఫే మనది కాకుండా పోతుంది. సో అట్లాంటప్పుడు మనం మార్చుకోవడమే మంచిది కదా. సో ఆ మార్పు అనేది ఒక రోజులో రాదు, ఓవర్ నైట్లో జరగదు. దానికి కూడా కొంచెం టైం పడుతుంది. అందుకు కూడా మీరు ఓపికగా ఉండాలి. అల్టిమేట్గా మీకు కావాల్సింది మీకు దక్కుతున్నప్పుడు మీరు మార్చుకోవాల్సింది, మీరు కొంచెం సరిదిద్దుకోవాల్సిన దాంట్లో మీరు ఎఫర్ట్స్ పెట్టడంలో అస్సలు తప్పులేదు. ఎందుకంటే క్వీన్ ఆఫ్ వాండ్స్ వెరీ 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 వెరీ, నేను ఎన్ని వెరీలు వాడాను చూడండి. అంత ఈగోయిస్టిక్ ఫెలో, అంత మొండిది, అంత అహంకారం ఉంటుంది, అంత ధైర్యం ఉంటుంది, అంత గుండె నిబ్బరం ఉంటుంది. నేను సాధించలేనిది ఏమీ లేదు, నేను అనుకుంటే నేను ఏమైనా చేయగలుగుతానన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ ధీమానే వేరే లెవెల్ అసలు. ఇలాంటి వాడు ఉండాలిరా అని చెప్పి ఏదో సినిమాలో ఈ గుండె బతకాలిరా సంథింగ్ ఏదో డైలాగ్ ఉంది కదా, ఆ విధంగా అనమాట. సో వీళ్ళు పక్కన వాళ్ళని కూడా అదే విధంగా మోటివేట్ చేయగలుగుతారు, ఇన్స్పైర్ చేయగలుగుతారు. అందుకని ఇక్కడ ఏజ్ ఆఫ్ వాన్స్ వచ్చింది. యూ ఆర్ అ లివింగ్ ఎగ్జాంపుల్. యూ ఇన్స్పైర్ పీపుల్, బీట్ యూ గుడ్ బీట్ బ్యాడ్. నేను అది మాట్లాడట్లేదు, మంచిగానే కావచ్చు చెడుగానే కావచ్చు, కానీ నేను మంచిగానే ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకు అంటే మీరు తప్పు చేసినా కానీ అంతే కాన్ఫిడెంట్గా తప్పు చేస్తారు. అండ్ ఆ తప్పుని ఏదో విధంగా మీరు వెనకేసుకొని రాగలుగుతారు, గెలవగలుగుతారు ఆర్గ్యుమెంట్స్ని. కానీ తప్పు తప్పే. సో మనం తప్పు చేస్తున్నప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోవాలి, అంగీకరించాలి. మనం ఏదైతే ఇస్తున్నామో అది మనకి వెనక్కి వస్తుంది, అది కూడా గమనించాలి. సో మనం కోపం వ్యక్తపరిచేసి ఎదుటి మనిషి మటుకు మనం ఎంత ఇదిగా ఉన్నా కానీ వాళ్ళు మటుకు మనల్ని అర్థం చేసుకోవాలి అని మనం కోరుకుంటున్నప్పుడు, అవతల వ్యక్తిని మీరు ఎలా అయితే నన్ను అర్థం చేసుకో, నేను ఎలా ఉన్నా కానీ నువ్వు యాక్సెప్ట్ చేయన్నప్పుడు ఆ వ్యక్తిని కూడా మీరు అర్థం చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. సో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇక్కడ ఉండాలి. ఎన్వైర్న్మెంట్ ఎలా మారుతుంది, ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి ఫార్ ది బెటర్మెంట్. 7 of Cups. సో చాయిసెస్ పెరుగుతున్నాయి, ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి, న్యూ గేట్వేస్ ఓపెన్ అవుతున్నాయి, ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. యూ కెన్ గో ఆన్ అడ్వెంచర్. మీరు ఏదైతే లైఫ్లో చూడాలనుకుంటున్నారో మీరు వాటిని అన్నిటినీ చూడగలుగుతారు, వాటిని అన్నిటినీ చేయగలుగుతారు, క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ మీ ఓన్ లెగసీని, మీ ఓన్ ఏవైతే మీకైతే కోరికలు ఉన్నాయో వాటిని మీరు క్రియేట్ చేసుకోగలుగుతున్నారు అనమాట. సో ఒక విధంగా మీ తలరాత మీ చేతిలోనే ఉంది, మీ రాతని మీరే రాసుకోగలుగుతున్నారు. సో మీరు మీ రాతని ఎలా రాసుకోవాలనుకుంటున్నారు, దేన్ని చెరిపేయాలనుకుంటున్నారు, దేన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు, దేన్ని మార్చుకుంటే ఏ విధంగా మీ లైఫ్ ముందుకు వెళ్తుంది అని మీరు అనుకుంటున్నారో ఆ విధంగా మీ ఎన్వైర్న్మెంట్ కూడా మారుతుంది. ఇక్కడ హోప్స్, కింగ్ ఆఫ్ కప్స్. ఇక్కడ ఏంటంటే బలమైన రిలేషన్షిప్స్ వేర్ యు ఆర్ ఎమోషనలీ స్ట్రాంగ్. ఎమోషనల్గా వీక్ లేరు. అరే వాళ్ళు
ఎలా వీళ్ళు ఎలా ఇట్లా కాదు. ఎమోషనల్గా యూఆర్ బికమింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్, ఇంట్యూటివ్గా యూఆర్ బికమింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో ఇక్కడ హోప్స్ ఏంటంటే ఆ బలమైన స్థిరమైన బ్యూటిఫుల్ రిలేషన్షిప్స్ని యూ ఆర్ హోపింగ్ ఫర్. అండ్ ఆ రిలేషన్షిప్లో మీద మళ్ళీ పై చేయి అయ్యి ఉండాలి. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, మీకు అనుగుణంగా రావాలి. సో మీరు అదే కోరుకుంటున్నారు. అరే నాకు ఇలాంటి వైల్డెస్ట్ ఫ్యాంటసీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను చూస్తున్న వ్యక్తిలో కావచ్చు, లేకపోతే నాకు ఫ్రెండ్ అవ్వాల్సిన వ్యక్తిలో కావచ్చు, లేకపోతే నా పార్ట్నర్ అవ్వాల్సిన వ్యక్తిలో కావచ్చు, లేకపోతే నాతో ఉండాల్సిన వ్యక్తులకి ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి. ఇలాంటి క్వాలిటీస్ ఉంటూనే మళ్ళీ ఏంటంటే నేను ఐ షుడ్ బి ద వన్ హూ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. సో ఆ విధంగా కానీ మీరు మంచి మంచి రిలేషన్షిప్స్ని అట్రాక్ట్ చేస్తారు. మీకు మంచి వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉండడానికి ఇష్టపడతారు. అండ్ మీరు చీపా అన్నా కానీ మళ్ళా మీ వెంట పడుతూ ఉంటారు. సో మీలో ఆ మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. అండ్ యువర్ హోప్స్ డిజైర్స్ కూడా అటువైపే ఉన్నాయన్నమాట. అంటే మా మంచి ఇక్కడ ఒక విధంగా హెల్తీ ఫ్లర్టింగ్ జరుగుతూ ఉంటుంది. చాలా అంటే మీ మాటలు కావచ్చు, ద వే యూ బిహేవ్ అట్రాక్ట్స్ అ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ మీరు అటెన్షన్ సీకర్స్ ఉంటారనమాట. సో మీ వైపు ఎక్కువ అటెన్షన్ ఉండేలాగా మీరు చూసుకుంటారు, మాట్లాడే విధానం బట్టి, ఉండే విధానం బట్టి. సో ఆల్ దిస్. సో మీ హయ్యర్ సెల్ఫ్, మీ యాన్సిస్టర్స్, 10 of Wands, ఎందుకు అన్ని నువ్వే చేసి నీకు మట్టుకే క్రెడిట్ రావాలని కోరుకుంటున్నావు, కష్టపడింది చాలు, షేర్ దట్ బర్డన్ ఆఫ్ యువర్ షోల్డర్స్ అంటున్నారు. ఏదైతే నువ్వు ఎక్కువగా కష్టాన్ని నీ భుజాల వైపు వేసుకొని మొత్తం నేను ఏదో చేసేస్తాను అనుకుంటున్నావు, ఆ దాన్ని నువ్వు తగ్గించుకో. ఆస్క్ ఫర్ హెల్ప్ తీసుకో. ఒక్కరివే అన్నీ చేయలేవు, అలసిపోతున్నావు. దీనివల్ల ఏంటంటే నీకు నష్టం తప్పితే లాభం లేదు. సో ఇంత చేసి ఇంత కష్టపడి నీకు రావాల్సిన విలువ, నీకు ఇవ్వాల్సిన గుర్తింపు మళ్ళీ నీకు వస్తుందా అంటే అది రాకపోవచ్చు. కాబట్టి ఎందుకు అనవసరంగా మొత్తం నీ భుజాల పైన వేసుకుంటావు, యూ షేర్ యువర్ వర్క్ అని చెప్తున్నారనమాట ఇక్కడ. సో ఇక్కడ నేను 12 చెప్పాను. ఫైనల్గా సన్ కార్డ్, ఫైనల్ అవుట్కమ్, సోర్స్, మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, హ్యాపీనెస్. చూడండి ఇక్కడ ఈ రెడ్ ఫ్లాగ్ వచ్చి ప్యాషన్ని ఇండికేట్ చేస్తుంది, ఎల్లో వచ్చి గ్రోత్ని, అబెండెన్స్ని ఇండికేట్ చేస్తుంది, ఇక్కడ సన్ఫ్లవర్స్ వచ్చి గుడ్ లక్ని ఇండికేట్ చేస్తుంది, ఇక్కడ న్యూడ్నెస్ వచ్చి నథింగ్ టు హైడ్, ఓపెన్ బుక్ రా బై నాది అంతా, అన్ని నాది అంతా ఓపెన్ బుక్. సో ఎవరికి ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్ చదువుకోండి. ఎవరికి ఏ విధంగా నేను స్ఫూర్తిదాయకంగా మారుతానో ఆ విధంగా నాలోంచి ఆ స్ఫూర్తిదాయకమైన నేచర్ని మీరు కూడా అన్వయించుకోవాలనుకుంటే తీసుకోండి. ఇట్స్ ఓకే, తీసుకోండి, నేను పంచుతా. నేను ఎంత కావాలంటే అంత ప్రేమను పంచుతా. నాకు ఇక్కడ ప్రేమ కావాలి, నేను ప్రేమనే మేనిఫెస్ట్ చేస్తున్నాను, నేను ప్రేమనే పొందుతున్నాను. నా హోప్స్, నా డిజైర్స్ అన్నీ నాకు ప్రేమ చుట్టూరినే తిరుగుతున్నాయి. సో అంటే నేను దాన్ని గెలుచుకోగలుగుతాను కూడా. ఎస్, నేను ఏదైతే అనుకుంటానో దాన్ని నేను గెలుచుకోగలుగుతాను. అందుకనే నేను ఇక్కడ సన్ అయినాను, మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో నాలోంచి మీరు ఏది తీసుకోవాలనుకుంటే అది తీసుకోండి. మీకు నేను ఎలా సహాయపడగలుగుతాను, మీకు నేను ఎలా ఉపయోగపడగలుగుతాను. కానీ సహాయపడేది, ఉపయోగపడేది ఏదైనా కానీ మంచికే, ఓకే, చెడుకు కాదు. మంచి చెడుల మధ్య ఆ వ్యత్యాసాన్ని చూసుకొని ఆ విధంగా అడుగులు ముందరికేయండి. మీరు ఖచ్చితంగా మంచి వైపే ఉంటారు, నాకు తెలుసు. అందుకే మీరు సన్ అయినారు. మీకంటూ మీకు ఆ ఇండివిజువలిస్టిక్ నేచర్ కావచ్చు, మీకంటూ మీకు ఆ గుర్తింపు, అవార్డ్స్, రివార్డ్స్, సక్సెస్, హ్యాపీనెస్, జాయ్, ఫుల్ఫిల్మెంట్ ఇవన్నీ వస్తున్నాయి. ఫైనల్ అవుట్కమ్ ఏంటంటే అదే, సూర్యుడిలాగా వెలగబోతున్నారు. పైల్ నెంబర్ 2 పీపుల్, బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ద స్కై. సూర్యాష్టకం వినడం కానీ, ఆదిత్య హృదయం వినడం కానీ, సూర్యుడికి వాటర్ ఇవ్వడం కానీ, సంథింగ్ రిలేటెడ్ టు సూర్యుడు చేయండి, మంచి జరుగుతుంది, ఇంకా పవర్ పెరుగుతుంది. సో మీరు ఏదైతే అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ వస్తాయి. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం కొన్ని ఆరికల్ కార్డ్స్ తీసుకుందాం పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. The love of your dragon reaches out to you. బాబా, అసలు
కార్డ్ నెంబర్ 26, బర్త్డే 26 అయి ఉండొచ్చు. అరే ఇక్కడ నేను నెంబర్ చెప్పలే కదా, 19, ఇది మనకి 12 12 12 1 2 1 2 1 2. సో 1 9 12 16 19 13 7 10 14 ఇవి నెంబర్స్. దీంతో పాటు 26 మీ బర్త్డేస్ అవి ఉండొచ్చు, ఏజ్ అవి ఉండొచ్చు. ద లవ్ ఆఫ్ యువర్ డ్రాగన్ రీచెస్ అవుట్ టు యూ. ద రెలీమ్ ఆఫ్ యువర్ ట్రూత్ ఈజ్ ఓపెనింగ్ అప్. ఏదైతే నిజం ఉందో, ఏదైతే నిజం మీ లోపల కావచ్చు, మీతో కావచ్చు ఉందో, అది ఇట్ ఈస్ బీయింగ్ ఓపెన్ అప్. ద లవ్ ఆఫ్ యువర్ డ్రాగన్ రీచెస్ అవుట్ టు యూ. మీరు ఏదైతే ప్రేమ కోరుకుంటున్నారో ఆ ప్రేమ మీ వైపు వస్తుంది. ఈ పాయిల్ మొత్తం ప్రేమ వైపే తిరుగుతుంది. సో మనం ఇంకొంచెం కార్డ్స్ తీసుకుందాం, ఇంకొన్ని కార్డ్స్. ఐఎమ్ సారీ విత్ మై లాంగ్వేజ్. అ న్యూ స్ట్రాటజీ ఈజ్ రిక్వైర్డ్. ఫైండ్ ద పాత్ టు లవ్ అండ్ హ్యాపీనెస్. మీరు ఏదైతే స్ట్రాటజీస్ వాడుతున్నారో ఆ స్ట్రాటజీస్ పనిచేయట్లేదంట. ఏదో కొత్త స్ట్రాటజీ కావాలంట. అమ్మ ఇక్కడ మళ్ళీ 12 వచ్చింది. సో మీ స్ట్రాటజీ మార్చండి, మీ గేమ్ ప్లే మార్చి చూడండి. ఎప్పుడైతే మీ గేమ్ ప్లే, మీ స్ట్రాటజీ మారుతుందో, యూఆర్ గోయింగ్ టు ఫైండ్ అ పాత్ టు లవ్ అండ్ హ్యాపీనెస్ అంటున్నారు. అక్కడ మీకు ఆ ప్రేమ, హ్యాపీనెస్ దొరుకుతుందంట. ఒకటే దారి పట్టుకొని ఆ దారితో ఎన్నిసార్లు కొల్లైడ్ అయ్యి దెబ్బలు తగిలించుకుంటున్నా కానీ అదే దారిలో ప్రయత్నిస్తూ అదే దారిలో వెళ్తానంటే మూర్ఖత్వం అవుతుంది. మీరు ఎంత మొండి వాళ్ళు అయినా కానీ మరీ ఇంత మూర్ఖత్వం ఉండకూడదు. మీరు ఇలా అంటే సున్నితమైన మనుషులు కదా, అంటే బయటకు కొంచెం కఠినంగా కనిపించినా కానీ లోపల చాలా సున్నితంగా ఉంది, దెబ్బలు తగులుతాయి. కాబట్టి దారి మార్చంటే చూడండి, మీరు అనుకున్న ప్రేమనే సంతోషాన్ని అంట పొందండి. రైజ్ అబవ్ ద డార్క్ డేస్ ఆఫ్ లైఫ్. Do not fight them, but have faith that the light will always return. ఇది ఏంటి తెలుసా? ఇది కార్డ్ నెంబర్ 13. ఇది మనకి టవర్ కార్డ్కి మ్యాచ్ అవుతుంది. రైజ్ అబవ్ ద డార్క్ డేస్ ఆఫ్ లైఫ్. కొన్ని చీకటి రోజులు కూడా వస్తాయి. మనం ఎంత సూర్యుడు అయినా కానీ ఈ సోలార్ ఎక్లిప్స్ ఇలాంటివి జరిగినప్పుడు, సూర్యుడు కనిపించినప్పుడు మనం ఏంటి, సూర్యుడు కనిపించడు అంతలో మాత్రాన సూర్యుడు లేకుండా పోతాడా? చీకటి వస్తుంది. చీకటి వచ్చినంత మాత్రాన చీకటి మిగిలిపోతుందా? ఏందప్పా మీరు అలా ఆలోచిస్తే ఎట్లా? కాబట్టి కొన్ని డార్క్ డేస్ కూడా ఉంటాయి. కానీ మనం ఈ డార్క్ డేస్ వచ్చినాయి కదా అని చెప్పి మనం విపరీతంగా మనం కానీ ఆలోచించేసి విపరీతంగా మన మనసుని ఎట్టెట్టో తీసుకొని వెళ్ళిపోయి ఇలా ఎట్లా పడితే అట్లా ఆలోచించుకొని ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేసి ఎట్లా పడితే అట్లా చేసేసినాం అనుకోండి, అక్కడ మనకు కావాల్సిందంతా చేజారిపోతుంది. సో అందుకనే చెప్తున్నారు, నమ్మకం ఉంచుకోండి. లైట్ విల్ ఆల్వేస్ రిటర్న్. మళ్ళా వెలుగు వస్తుంది, మళ్ళా మంచి రోజులు వస్తాయి, ఈ చీకటి రోజులు వెళ్ళిపోతాయి. కాబట్టి హ్యావ్ దట్ హోప్. ఆ హోపే మనిషిని బతికిస్తుంది. యూ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ అ స్పిరిచువల్ బ్లాసమింగ్. టేక్ ఎ న్యూ డైరెక్షన్ అండ్ బీ ఓపెన్ టు న్యూ ఎక్స్పీరియన్సెస్. సో అలవాటు పడడం అనేది ఎవరికైనా ఉంటుంది. మనం అలవాటు పడిపోతాం అన్నమాట. మనుషులతో అలవాటు పడతాం, పరిస్థితులతో అలవాటు పడతాం. అది మనకి ఎంత కష్టంగా ఉన్నా కానీ, మనకి అది కరెక్ట్ కాకపోయినా కానీ, మనకి నచ్చకపోయినా కానీ అలవాటు అయిపోయింది కదా, అలవాటు పడిపోయినాం కదా. ఇప్పుడు పోయి ఎక్కడ పోయి కొత్త వాళ్ళని ఎత్తుక్కోవడమో లేకపోతే కొత్త ఇవి ఏం చూసుకుంటాంలే, అంటే తెలియని రాయి కన్నా తెలిసిన రాయే మేలు కదా అనుకుంటాం కదా. సో అది వద్దు, మారాల్సిన టైం వచ్చింది. ఈ స్పిరిచువల్ బ్లాసమింగ్ అంటే స్పిరిచువల్గా కూడా మీరు ఇక్కడ హర్మిట్ కార్డ్ వచ్చింది కదా. సో ఇట్ టెల్స్ మచ్ అబౌట్ స్పిరిచువాలిటీ, ఇట్ స్పీక్స్ మచ్ అబౌట్ స్పిరిచువాలిటీ. ఇన్నర్ కాలింగ్ కావచ్చు. మనం హర్మిట్ ఈస్ అ పర్సన్ హూ గోస్ ఇన్ టు అ స్లంబర్ అండ్ కమ్స్ బ్యాక్ ఆఫ్టర్ హీ రీచెస్ హిస్ పీక్స్. పరిపూర్ణమైన జ్ఞానంతో బయటికి వచ్చి ఆ జ్ఞానాన్ని పంచుతాడు ఆయన. సో ఆ విధంగా ఇక్కడ ఏంటంటే ఒక టర్మాయిల్ నడుస్తుంది. ఒకసారి కరెక్ట్ అనిపించింది, ఇంకొకసారి తప్పు అనిపిస్తుంది. ఒకసారి వెళ్ళినప్పుడు వర్కౌట్ అయింది, ఇంకొకసారి అదే వేలో వెళ్తే వర్కౌట్ అవ్వట్లేదు. సో ఇవన్నీ ఏంటంటే మిమ్మల్ని ఎక్కువ పరీక్షిస్తున్నాయి. ఈ పరీక్ష ఎందుకు జరుగుతుంది అంటే మీకు అక్కడ స్పిరిచువల్ బ్లాసమింగ్ ఉంది కాబట్టి మీరు ఆల్రెడీ ఒక చాప్టర్ని చదివి
దాంట్లో మీరు అవుట్ స్టాండింగ్ స్టూడెంట్స్ అయిపోయినారనమాట. ఇంకా అంతకు మించిన మార్క్స్ ఇక్కడ మనం పొందలేం. ఆ చదివిన చాప్టర్నే మళ్ళీ ఏం చదువుతారు, ఆ వెళ్ళిన దారిలోనే మళ్ళీ ఏం వెళ్తారు. దారి మార్చి చూడండి, కొత్త ఎక్స్పీరియన్సెస్, న్యూ ఎక్స్పీరియన్సెస్ ఓపెన్ అప్ అవుతాయి. లైఫ్ ఇంకొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది, లైఫ్ ఇంకొంచెం హ్యాపీగా ఉంటుంది. నా జీవితం ఎటువైపు అనుకుంటుంటే మీ జీవితాన్ని మార్చడానికి నేను వచ్చాను. దారి మార్చండి. అదే దారిలో వెళ్ళి కొట్టుకొని ఏం చేస్తారు? ఈ భారాన్ని దింపేద్దాం, దారి మారుద్దాం అని చెప్తున్నారు. కార్డ్ నెంబర్ 31. ఓ మై గాడ్, ఇక్కడ చూడండి 1331. ఇది కూడా ఒక ఏంజల్ నెంబర్. ఈ నెంబర్ కనిపిస్తున్నప్పుడు కూడా యూ హ్యావ్ టు ఫీల్ దట్ ఇది మనకి ఇదే లైక్ అంటే ఇది మనకి ఇలాంటి సూచన ఇస్తుంది అని చెప్పి మీరు గుర్తించాలన్నమాట. అండ్ టాప్ ఆఫ్ ద డెక్లో మనకి ఫాలో యువర్ విజన్, నెవర్ లూజ్ సైట్ ఆఫ్ వాట్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. ఏదైతే ఇంపార్టెంటో దానిపైన ఎక్కువ ఫోకస్ అంట పెట్టండి, దాని గురించి ఎక్కువ అంట ఆలోచించండి. దేనికైతే అంత ఫోకస్ అవసరం లేదో దాన్ని కంప్లీట్గా మీ ఫోకస్ నుంచి తీసేయచ్చు. ఇక్కడ అనవసరం వాటిపైన ఎక్కువ ఫోకస్ పెట్టి పెట్టాల్సిన వాటిపైన ఫోకస్ పెట్టకుండా చేజార్చుకుంటున్నారు కొన్నిటిని. సో మీ ఫోకస్ అయితే యూ హ్యావ్ టు ఫోకస్ ఇట్ ఆన్ వాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ యూ, నాట్ ఆన్ అదర్ థింగ్స్. సో ఇక్కడ ఫోకస్ కూడా ఏంటంటే కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టేసి, ఇట్స్ నాట్ దట్ కెరియర్ పైన ఫోకస్ పెట్టకూడదు ఈజ్ నాట్ మై పాయింట్. కెరియర్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇంట్లో పెళ్లి చేసేసుకున్నాం కదా, వైఫ్ ఇంట్లోనే ఉంది కదా, కెరియర్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం, గ్రోత్ మంచిగా వచ్చిందంటే ఫ్యామిలీ మంచిగా సెటిల్ అవుతుంది అనుకోవడం తప్పు కాదు. కానీ ఇంట్లో కూడా మన కోసం ఒక మనిషి ఉంది, ఆ మనిషి కూడా మన కోసం ఎదురు చూస్తుంటుంది. ఆ మనిషితో కూడా మనం ఒక 4 మంచి మాటలు మాట్లాడినా, ప్రేమగా ఉన్నా, మంచిగా దగ్గరకు తీసుకున్నా కదా వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. 24 గంటలు ఇంట్లో ఉంటుంది, నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇట్లాంటివి అనుకున్నప్పుడు మనం వాళ్ళకి కూడా కొంచెం టైం ఇస్తాం. వాళ్ళు ఏం ఎక్కువ కోరుకోవడంలా కొంచెమే కోరుకుంటున్నారు. ఆ కొంచెం ప్రేమ వస్తే వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో, తిరిగి మీకు ఇంకెంత ప్రేమనిస్తారో నేను మాటల్లో చెప్పలేను. సో అది అనుభవం పూర్వకంగా తెలుసుకోవాల్సింది. అందుకనే ద లవ్ ఆఫ్ యువర్ డ్రాగన్ రీచెస్ అవుట్ టు యూ అంటున్నారు. ఫాలో యువర్ విజన్ అని చెప్తున్నారు. న్యూ స్ట్రాటజీ ఈజ్ రిక్వైర్డ్ అంటున్నారు. టు ఫైండ్ ద పాత్ టు లవ్ అండ్ హ్యాపీనెస్కి రైజ్ అబౌవ్ డార్క్ డేస్. కొట్లాట్లు జరుగుతూ ఉంటాయి, సహజం. కానీ దాన్ని మర్చిపోండి. మన లైఫ్ని బెటర్ చేసుకోవాలన్నా, రిలేషన్షిప్ బెటర్ చేసుకోవాలన్నా కానీ ఇలాంటి చిన్ని ఫైట్స్, పెద్ద ఫైట్స్ని వదిలేస్తేనే ఆ మనిషి నిజంగానే మనకు కావాలి అనుకున్నప్పుడు సో వదిలేస్తేనే వాళ్ళు దక్కుతారు అని చెప్తున్నారు. యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎ స్పిరిచువల్ బ్లాసమ్. సో టేక్ న్యూ డైరెక్షన్. ఇక్కడ అంతా న్యూ డైరెక్షన్ వైపే వెళ్తుంది. ఏస్ ఆఫ్ వాండ్స్ కూడా న్యూ ఆపర్చునిటీస్, న్యూ డైరెక్షన్, న్యూ జాబ్, న్యూ హ్యాపీనెస్, అంతా కొత్త దాని గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే ఏసెస్ నెంబర్ వన్స్ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ న్యూ బిగినింగ్స్ కాబట్టి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.